మనము మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు. అయితే కొంతమంది మనము పిల్లలతో కొట్టించుకుంటాము, భర్తలతో కొట్టించుకుంటాము, భార్యలతో కొట్టించుకుంటాము, అలాగే తల్లిదండ్రులతో. రైట్? అంటే కొట్టించుకోవడం అంటే సహజంగా కొట్టడం కాదు, వాళ్ళు ఏదో ఒక మాట అంటున్నారని మనము బాధపడుతూ, అలాగే చుట్టుపక్కల వాళ్ళతో. అయితే వీటిని మనము సునాయాసంగా ఎలా బయటపడవచ్చు? మొదటిది, మనకి దీనివల్ల కర్మ ఉంటుంది. అట్లాగే ఈ ఆరోగ్య సమస్యలు, భయాలు, చాలామందికి భయాలు, బ్లాక్స్ అంటే ఏంటి? మనము ఎత్తు అంటే భయము, లేకపోతే చిన్న చిన్న విషయాలలో ఏదైనా చెప్పాలంటే భయము. ఈ భయాలన్నిట్లోంచి ఎలా బయటపడాలి? ఓకే, ఇవన్నీ ఈరోజు మనం వాటన్ని చిన్న చిన్న సింపుల్ టిప్స్తో మనం చెప్పుకుందాం. అయితే అది చెప్పుకునే ముందు మనము ఆత్మ అంటున్నాం కదా, ఈ ఆత్మ ఏంటి, ఎందుకోసం మనం ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంట్లో బయట. అలాగే ఒక్కోసారి తాగే భర్త కాదు, కార్డ్స్ ఆడడం కాదు, డబ్బుని మొత్తం ఇంటికి ఇవ్వకుండా వాడడం కాదు, ఇలాంటివి ఎన్నో చూస్తుంటాం కదా. వాటన్నిటి వెనుక ఒక పరమ సత్యం ఉంది. ఆ సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుంటే మన జీవితం చాలా ఈజీగా ముందుకెళ్ళొచ్చు. అయితే మనం ఫస్ట్ ఒక రాయిగా వస్తాం ఇక్కడికి, ఆ పరమాత్మ నుండి. అయితే పరమాత్మ మనని ఆత్మగా విభజింపబడ్డప్పుడు ఎందుకు మనని మనుషులుగా పుట్టించి ఆడుకుంటున్నాడు అని ఒక క్వశ్చన్ ఉంది. అది నేను మొన్న జిఆర్ స్వామి 5 రోజులు ఇక్కడ డాలస్లో మాకు గీత మీద టీచ్ చేశారనమాట. అందులో ఒకటి చెప్పారు, ఏంటంటే ఎప్పుడైతే ఆత్మ విడబడుతుందో దానికి ఒక అవకాశం ఇవ్వబడుతుంది. మనకి చిన్నప్పుడు చూడండి, అన్న ప్రాయసం అని చేస్తారు, అందులో పరమాత్మని పెడతారు, అంటే కత్తి, ఫుడ్ అలాంటివన్నీ పెట్టి ఒక బేబీని ఎంచుకోమంటారు కదా. మనము బుక్కుని పట్టుకుంటే హ్యాపీ అవుతాం, అబ్బా వీడు మంచి చదువుకుంటాడు అని. అయితే అలాగే మనకి ప్రకృతిని, పరమాత్మని పెడతాడట. సో ప్రకృతి అంటే ఏంటి? భూమిపైకి రావడం. పరమాత్మ అంటే ఏంటి? మోక్షంలో స్వామితో ఉండడం, ఏ కర్మలు లేకుండా. మరి లక్ష్మీదేవికి వీళ్ళందరి కర్మలు ఉన్నాయా? వాళ్ళు స్వామిని పట్టుకున్నారట. మనం ఏం చేసాము? ప్రకృతిని పట్టుకున్నాం. అందుకే మనము ఈ యొక్క కర్మల బంధంలో భూమి మీదకి వచ్చాం. అయితే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ మనం రాయిగా ఉంటాము. రాయిగా ఉన్నప్పుడు మన మీద అందరూ నడుస్తూ వెళ్తారు, అంటే అన్నిటినీ సహించడం నేర్చుకుంటాం. అలాగే మనము చెట్టుగా మారుతాం. చెట్టు ఏం చేస్తుంది? నీడనిస్తుంది, పళ్ళని, కాయలని. అలాగే చనిపోయినాక కూడా మనకి చైర్స్, బల్లలు, ఇట్లా కంటిన్యూస్గా సేవలోనే ఉంది చెట్టు. నాన్న స్వార్థం చెట్టుకు లేదు. అదే మనం నేర్చుకున్నాం. దాని తర్వాత ఎనిమల్లో మనకి స్వార్థం అన్నది నేర్చుకుంటాం. ఎనిమల్ కూడా స్వార్థం ఏమీ ఉండదు. ఎనిమల్ కూడా దానికి ఎప్పుడైతే ఫుడ్ కావాలో అప్పుడు తింటుంది, ఎప్పుడైతే పడుకోవాలో పడుకుంటుంది, ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయాలో అప్పుడు చేస్తుంది. దానికి ఫ్రీ విల్ లేదు. ఎనిమల్కి ఇష్టారాజ్యం లేదు. దానికి కరెక్ట్గా ఏది తినాలో, వెజిటేరియన్ ఎనిమల్ వెజ్జే తింటుంది, నాన్ వెజ్ ఎనిమల్ నాన్ వెజ్జే తింటుంది. సో అలా ప్రకృతి సిద్ధంగా వాటికి ఇవ్వబడింది, వాటికి కర్మలు ఉండవు. మళ్ళీ దాని తర్వాత మనం మనిషిగా పుడతాం. మనిషిగా పుట్టినప్పుడు మనకి ఇష్టారాధ్య అంటే స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మనం చనిపోయినాక స్వేచ్ఛ ఉంటుంది, బతికి ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉంటుంది ఒక ఆత్మకి. ఎప్పుడైతే మనము మనిషిగా జన్మ తీసుకుంటామో అప్పుడు మనము మన పూర్తి ఫ్రీడమ్ ఉంటుంది. అయితే మీరు చాలామంది అనుకుంటారు, నా కర్మ వల్ల ఇలా అవుతుంది, మరి ఫ్రీడమ్ అంటే ఏంటి? నా ఇష్టం ఉన్నట్టు నేను ఎలా చేయొచ్చు. మనం అంటాం కదా, ఆటోమేటిక్గా నీ లైఫ్ నువ్వు ఎట్లా డిజైన్ చేసుకున్నావు అది ఆటోమేటిక్గా అవుద్దని. మరి ఎక్కడ ఫ్రీ విల్ ఉంది మనకి? అది కూడా చర్చిద్దాం ఈరోజు. నెక్స్ట్, సో ఫస్ట్ మనం పుట్టినప్పుడు ఎనిమల్ నుంచి మనిషిగా పుడతాం. అప్పుడు మనం నెగటివ్ సోల్గా వస్తాం, అంటే
కొంతమంది అద్భుతమైన ఫ్యామిలీలో పుట్టి ఫస్టే మోక్షం వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమందికి ఏమో మనం నెగిటివ్గా కఠినత్వంతో, క్రూరత్వంతో, హత్యలు అలాంటివి చాలా హై. ఎందుకంటే ఎనిమల్ నుంచి వచ్చాం కదా, ఎనిమల్ ఎప్పుడు అటాక్ చేస్తూ తింటూ చంపుతూ కొంచెము అలాంటి ప్రవృత్తితో ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా మనం అలాంటి ప్రవృత్తి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఉన్నారని నేను అనట్లేదు. దాని తర్వాత మెల్లిమెల్లిగా మనలో వృద్ధి చెందుతూ ముందుకెళ్తూ ఉంటామన్నమాట. మనం ఎప్పుడైతే బాగా తప్పుడు పనులు చేస్తామో అప్పుడు 1-2 ఆత్మలోకాల్లో ఉంటాం. 1 అంటే మనకు గరుడ పురాణంలో చెప్తారు కదా, నూనెలో వేయించుతారని, మనని ఇలాంటివన్నీ పనిష్మెంట్స్ ఉంటాయి కదా. మరి ఆ పనిష్మెంట్స్ మనము ఇప్పుడు చనిపోతే ఉంటాయా? ఉండవు. అది ఓన్లీ అప్పుడు సైసాత్మగా ఉన్నప్పుడు మనము అందరినీ చంపి అలాంటివి చేసినప్పుడు అలాంటి సోల్స్ మటుకే ఆ మొదటి ఆత్మలోకానికి వెళ్తాయి. ఎవరు చనిపోయినా కూడా గరుడ పురాణం పెట్టకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే ఆ గరుడ పురాణం అన్నది ఓన్లీ ఆ మొదటి ఆత్మకు చెందినదే. అలాగే గీత కూడా పెట్టకూడదు. అయితే రెండవ లోకానికి ఎప్పుడు వెళ్తాం మనలో ప్రవృత్తి చెందినప్పుడు, అంటే చంపడం నుంచి దొంగతనాలకు వచ్చినప్పుడు రెండో ఆత్మతలంలోకి వెళ్తాం. ఆ రెండో ఆత్మతలంలో కూడా శిక్షలు ఉంటాయి. యాక్చువల్ నిజం చెప్పాలంటే నరకం స్వర్గం అంటూ భగవంతుడు సృష్టించలేదు. మనమందరం ఆయన కన్నబిడ్డలం. మనము ఎప్పుడైతే తప్పు చేసాం కింద అని గిల్ట్తో ఉంటామో ఆటోమేటిక్గా మనము శిక్షల్ని మనమే సృష్టించుకుంటాం. చనిపోయాక మన సృష్టే మనకు వస్తుంది ఆత్మగా ఉన్నప్పుడు. అయితే మనిషిగా ఉన్నప్పుడు కూడా మన సృష్టే మనకు వస్తుంది. మరి మనం 3వ తలంలోకి ఎప్పుడు వెళ్తాము? 3వ తలంలోకి మనం మంచిగా అయ్యాక, అంటే పూర్తిగా దొంగతనాలు అన్నీ మానేసి ఒక మంచి మనిషిగా అయ్యాక అప్పటి నుంచి మనకి ఇష్టాశక్తి, అంటే మనం ఏ ఫ్యామిలీలో పుట్టాలో అనుకుంటామో ఆ ఫ్యామిలీలో పుట్టవచ్చు. ఏ కర్మలు మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కర్మల్ని మీ ఇష్టంగా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవచ్చు. అయితే ఏమవుతుందంటే ఆ 1-2 తర్వాత 3వలోకి వచ్చినప్పుడు బోలెడన్ని వేల కొద్ది కర్మలు ఉంటాయి. మనకి వెనకెళ్ళి చూసుకుంటే అమ్మో ఎన్ని జన్మలు పడుతుందిరా బాబు ఇవన్నీ నేను తీర్చుకోవాలంటే అనేసి అప్పుడు ఏం చేసుకుంటాం? అప్పుడు మన జ్ఞానం ఉండదు కదా, మంచి చెడు సరిగా తెలీదు. అప్పుడే మంచిగా అంటే మంచి పనులు చేద్దామని మనం 3వ తలంకి వచ్చాం. అప్పుడు మనకు మాస్టర్స్ చెప్తారు, ఎక్కువ కర్మలు తీసుకోకు, నీకు ఆత్మలో శక్తి లేదు, కొన్ని తీసుకుని వెళ్ళు అని. ఒక ఊరి లాంటి మంచి ప్రకృతి ఉన్న ప్లేస్లో కొన్ని 1-2 మటుకే తీసుకోమని ఒక ఊర్లో పుట్టిస్తారు మనని. కానీ మనము కొంతమంది వినక ఎక్కువ కర్మలు తెచ్చుకొని ఓసారి సిటీకి వస్తారు. అట్లాంటి జన్మ తీసుకున్నప్పుడు ఆత్మహత్యలు చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఒక ఆత్మహత్య చేసుకుంటే 40 జన్మలు ఆత్మహత్యలు చేసుకుంటారట. అది ఏ రీజన్ లేకుండా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారంటే ఆ కోర్స్ ఆఫ్ దాంట్లో చేసుకుంటున్నారని అర్థం. ఎప్పుడైతే వాళ్ళు ఆత్మ జ్ఞానంతో ఆపేస్తారో అప్పటి నుంచి ఇంకా ఆగిపోతాయి అవి. అలా మనము అందుకని అలా 3 నుంచి మళ్ళీ 4కి ఎప్పుడు వస్తామంటే మన యొక్క కర్మలు మంచి చెడు 2 ఈక్వల్గా అయినప్పుడు, అంటే మన కర్మచక్రంలో సగం మంచి సగం చెడు అయినప్పుడు, అంటే మెల్లిమెల్లిగా మంచి కర్మలు కూడా పోగేసుకుంటూ ఉంటాం కదా. మూడో తలంలో 100 జన్మలు తీసుకుంటాం. అట్లాగే 1-2లో కూడా 3లో 100 జన్మలు అయ్యాక ఎప్పుడైతే సగం వస్తుందో 4వ తలం, అంటే మనందరం ఇక్కడ ఉన్నాం వేటు మోక్షాలు అంటే మనందరం 4వ తలానికి చెందిన వాళ్ళమై ఉంటాం. మరి 4వ తలంలో మనం ఎప్పుడైతే కర్మలన్నీ ఫినిష్ చేసుకుంటామో అప్పుడు 5కి వెళ్తాం. మరి మోక్షానికి వెళ్ళమా? ఎంతమంది బిలీవ్ చేస్తారు మోక్షంలోకి వెళ్తాము కర్మలన్నీ రిలీజ్ చేసుకుంటే అని? వెళ్ళం. ఎందుకంటే మనలో అర్షద్ వర్గాలు అంటే కామ క్రోధ మద మాశ్చర్యాలు ఎంత పిసరంతున్నా మళ్ళీ 5వ తలంకి వెళ్తాం. కానీ మోక్షం అంటే 9వ తలం, ఇంకా అన్ని తలాలు దాటుతూ 9వ తలానికి వెళ్తే మోక్షం వస్తుంది. మరి మీరు ఏంటి మేడం వేటు మోక్షాన్ని అందరికీ మోక్షం ఇప్పిస్తా అంటున్నారు అంటే మనము ప్రాక్టీస్తోని మనం వీటన్నిటిని దాటి 9వ తలానికి వెళ్ళొచ్చు ఒక జన్మలో. కానీ దానికి మీరు టైం పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి. అది సాధ్యం, అసాధ్యమైతే కాదు.
కానీ మీరు పొద్దున్న లేస్తే తింటూ తాగుతూ పడుకుంటే అది ఈ జన్మలో అసాధ్యం. ఓకే, అలా అని మిమ్మల్ని తినొద్దనట్లే పడుకోవద్దనట్లే, అది మనం రోజు చేసే కర్తవ్యం. అది అంటే ఆటోమేటిక్గా చేస్తాం, పడుకోకుండా మనం ఒక జీవి ఉద్ధరించాలి అంటే అసలు బ్రతకజాలడు కదా. అందుకని కాకపోతే వాటి మీదనే ఫోకస్ పెట్టి, అందుకే నేను పుట్టానని ఒక ఉద్యోగం కోసం మా డబ్బులు సంపాదించి పిల్లల్ని పెంచడానికి అంటే మటుకు అది మీరు కర్మల్ని ఫేస్ చేస్తూ ముందుకెళ్తారు. చాలా కష్టంగా అందరినీ తిట్టుకుంటూ బాధపడుతూ ముందుకెళ్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పే పద్ధతుల ప్రకారం మీరు వెళ్తే మీరు అద్భుతంగా ఇష్టంతో సంతోషంతో మోక్షాన్ని పొందగలుగుతారు. అయితే ఈ 5వ తలంలో ఉన్న వాళ్ళు ఎవరు? అన్ని కర్మలు పోయిన వాళ్ళు మళ్ళీ ఒక గురువుగా వాళ్ళలో ఉన్న కోపాన్ని ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేసుకోవడానికి ఒక గురువుగా జన్మించవచ్చు, లేకపోతే ఐశ్వర్యాలతో జన్మించవచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళే ఒక ప్రతి ఒక్కరూ డిజైన్ చేసుకుంటారు. ఇప్పుడు మీకున్న కష్టం మీరు డిజైన్ చేసుకుందే, మీకున్న బాధ మీరు డిజైన్ చేసుకుందే. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మా అబ్బాయికి కళ్ళు కనబడట్లేదు, లేకపోతే మా అబ్బాయికి ఈ రోగం ఉంది అంటారు కదా. అది మీరు ఒప్పందంతో చేసుకుందే. అంటే అదేంటి మేడం మా అబ్బాయికి అలా ఉండాలని మేము ఎందుకు అనుకుంటాము, క్యాన్సర్ రావాలని, కళ్ళు ఉండకూడదని. అంటే మీ కర్మ మీ అబ్బాయి మ్యాచ్ చేసుకొని వస్తాడు. అంటే మీరు ఇప్పుడు తెచ్చుకుంది అలాంటి దాన్ని ఫేస్ చేయడానికని అది తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఎవరినో మనం గుడ్డి వాళ్ళని చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాము. అలాంటి కర్మలు ఉంటే మళ్ళీ ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాకపోతే 20% ఫేస్ చేస్తాం మన కర్మని 20% ఫేస్ చేస్తాము. చెడుది, ధర్మాన్ని మనము తెలుసా, ధర్మాన్ని ఎంత ఫేస్ చేస్తామో ఎవరికైనా, మనం చేసిన ధర్మాన్ని చెప్పండి ఎవరైనా, మనం చేసిన ధర్మాన్ని ఎంత ఫేస్ చేస్తాం అంటే ఒక మంచి కర్మ 100 నుంచి 500% మనము అనుభవించవచ్చు. మరి 500% ఎలా అనుభవించవచ్చు అంటే మీరు సృష్టికి సహాయకారులుగా ఉంటే, మీరు అందరికీ హెల్ప్ చేసుకుంటూ ఉంటే మీ మంచి కర్మ ఎప్పుడైతే మీకు వస్తుందో అది చాలా ఎక్కువ ఇంతలై వస్తుంది. 100 ఇంతలు కాదు, 500 ఇంతలై వస్తుంది మీకు. అందుకే కొంతమందికి చూడండి ఊరికే పని ఎక్కువ కష్టపడకుండా డబ్బు వస్తుంది, కొందరికి ఎంత కష్టపడ్డా రాదు. అంటే అక్కడ అధర్మ కర్మ ఉంది, ఇక్కడ పుణ్యకర్మ ఉంది అని అర్థం. అయితే ఈ ఇంకా మీరు బెటర్ అవుతారు కదా, అప్పుడు 6వ తలానికి వెళ్తారు. ఇంకా బెటర్ అయితే 7కి వెళ్తారు, ఇంకా బెటర్ అయితే 8కి వెళ్తారు. ఇంకా పూర్తిగా మీరు అసలు భగవంతునంత శక్తిలోకి వెళ్తే అప్పుడు 9వ తలానికి వెళ్తాం. అదే మోక్షం, పరమపదం. ఈ పరమపదానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా మళ్ళీ సేమ్ మీరు ఫస్ట్ ఆత్మగా ఒక టెస్ట్ పెడతాడు చూడండి, అన్నప్రాయసం పెట్టినట్టు. అక్కడ మళ్ళీ ఆ టెస్ట్ ఉంటుంది. మీరు అన్నీ తీసేసుకొని వెళ్తారు అక్కడికి. అక్కడ మళ్ళీ మిమ్మల్ని ప్రకృతి కావాలా పరమాత్ముడు కావాలా అని అడుగుతాడు. అక్కడ మళ్ళీ ప్రకృతి పట్టుకుంటే మళ్ళీ భూమి మీదకి వస్తారు. సో మనం వేటు మోక్షంలో ఏం నేర్పిస్తామంటే కళ్ళు మూసినా తెరిచిన పరమాత్మనే పట్టుకునేటట్టు నేర్పిస్తాం. అందుకే వేటు మోక్షాన్ని పట్టుకొని ఉండండి. మీరు నిద్రలో కాదు, నిద్రలో కూడా మీకు డ్రీమ్లో మీకు ఎవరన్నా చంపుతూ ఉన్నట్టు వస్తే మీరు ఓం నమో నారాయణ అంటారు, ఇంకేమనరు. నేను నీకే శరణాగతిలో ఉన్నా, తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళు, భూమి మీద ఉంచితే నేను సేవ చేస్తా అని చెప్తారు. అలాంటి స్థితికి వేటు మోక్షం మిమ్మల్ని ధ్యానంతో తీసుకెళ్ళగలుగుతుంది. ఇది షార్ట్ కట్ వే. మీరు పూజలు ఎంతైనా చేయొచ్చు, కానీ పూజలతో కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మనం పూజ చేసేటప్పుడు ఏమంటాం, అరే కొడుకు తినకుండా పోతుండు మనకి పెట్టే అంటాం, ఇంకేదో అవుతుందంటాం. అంటే మన ధ్యాస పరమాత్మని అందు లేదు. మనం మంత్రాలు చదువుతున్నామా అంటే చదువుతున్నాం, ఆ మంత్రం మీనింగ్ తెలియాలి మీకు. ఇప్పుడు శ్రీరామ రామ రామేతి చదివితే ఆ ప్రతి పదం యొక్క మీనింగ్తో చదవాలి మీరు. ఆ పదం యొక్క ప్రతి మీనింగ్తో కనుక చదివితే అదే మీరు అవుతారు. అంత శక్తి మీకు వస్తుంది. రోజు ఒక్క మంత్రమైనా మీరు దాని మీనింగ్ తెలుసుకొని చదవండి చాలు. ఒకటే ఒక మంత్రం, మీరు 1000 మంత్రాలు రోజుకు చదవాల్సిన అవసరం లేదు. ఒకటే ఒకసారి ఆ పదాన్ని పూర్తి ఆత్మశక్తితోనంటే చాలు, మీకు ఆ శక్తి మీలోకి వస్తుంది. అది గుర్తించండి. మీరు అందరూ కూడా దీపాలు పెట్టి పూజలు అవసరం లేదు. అంటే నేను చెయ్యొద్దని చెప్పట్లేదు, తప్పు పట్టకండి. మీరు చేసే ప్రతి మంత్రం, ప్రతి పూజ మీనింగ్తో చేయండి, మీనింగ్ తెలుసుకొని చేయండి. దాంట్లో ఉన్న శక్తిని గ్రహించండి, ఆ శక్తిని మీలోకి ఆహ్వానించండి.
అప్పుడు మీకు ఆ పూజ ఫలితం పూర్తి ఫలితాన్ని ఇచ్చి మీకు ఆత్మశక్తిని ఇస్తుంది. ఒక పూజ, ఒక మంత్రం, ఒక యజ్ఞం, ఇవన్నీ మీకు ఆత్మశక్తిని ఇస్తుంది. అంటే మనం చేసిన పాపాలను ఇప్పుడు తెచ్చుకున్నవి తట్టుకునే శక్తిని ఇస్తుంది, ఆత్మహత్యం చేసుకోనియకుండా. ఇప్పుడు నేను చెప్పాను కదా, 20% మటుకే మనకి వస్తుంది అధర్మము. అంటే మనము ఇంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే మనలో రుగ్మతలు ఉన్నాయి, మీరు ఇమాజిన్ చేసుకోండి, 4 గంటలు మనం ఎక్కువ చేసినాం, వాళ్ళు ఎట్లా తట్టుకున్నారు? ఒక్క క్షణం మీరు అడగాలి, నువ్వు ఎట్లా తట్టుకున్నావయ్యా నేను చేసిన అధర్మానికి, నాకే ఇంత కష్టమవుతుంది అన్ననాడు మీ కర్మ తగ్గిపోతుంది. అందుకనే మనం చాలా పాజిటివ్గా ఉండాలి, అందరికి హెల్ప్ చేయాలి, ఇష్టంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు తిట్టుకుంటూ ఒక కర్మను అనుభవిస్తారో అది మీకు పోదు, అది పట్టుకొని ఇంకెక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు దానిలోంచి నేర్చుకోలేదు. ప్రతి అధర్మాన్ని మీరు నేర్చుకోవడానికి తెచ్చుకుంటూ గుర్తుపెట్టుకోండి. అనుభవించడానికి కాదు, ఏదో కష్టపడడానికి కాదు, ఇంకోరిని కష్టపెట్టడానికి కాదు. సో మరి మీరు నేర్చుకోవడానికి తెచ్చుకున్నా అంటే మీనింగ్ ఏంటి? ఏం నేర్చుకుంటున్నా? నా బాధలోంచి. ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి చూడండి, ప్రతి బాధలోంచి మనం నేర్చుకున్నాం. మనం అద్భుతమైన జీవితం ఉంటే హాయిగా తింటూ తాగుతూ పడుకుంటాం. ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు? మీకు కాలో చెయ్యో నొప్పి లేనిది, మీకు ఏదో ఒక బాధ లేనిది ఇక్కడికి వస్తామా? డే అంతా ఇక్కడ వచ్చి కూర్చుంటామా? ఫ్యామిలీని వదిలేసి లేదు. మనకు బాధలోంచే మనకి ముక్తి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బాధలోంచే మనకి పరమాత్ముడు కనబడతాడు. మనకు బాధలోంచే నేర్చుకుంటాం. ఏది నేర్చుకోవాలో అది. ఆత్మ వచ్చింది నేర్చుకోవడానికి, శరీరం తీసుకుంది నేర్చుకోవడానికి. మనం నేర్చుకోవడానికి అన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి కష్టాన్ని ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి, నెంబర్ 1 చూడాలి. నెంబర్ 2, నేనే డిజైన్ చేసుకున్న దీన్ని నేర్చుకోవడానికి. నెంబర్ 3, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని నువ్వు చేయబట్టి నాకు ఇది అయింది, నువ్వు నా ప్లాట్, నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తే నువ్వు వాటిని తీసుకొని నా ప్లాట్ నాకు ఇవ్వలేదు, ఇవన్నీ మానేయండి మీరు అనడం. ఎందుకంటే మనం చేసిందే మనకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? వేరేది రాదు కదా. మనం చేసిందే వస్తుందా? అందరు నమ్ముతారు కదా అది మనం చేసిందే వచ్చిందని. మరి మనం చేసింది వచ్చినప్పుడు మరి వేరే వాళ్ళని ఎందుకు తిడుతున్నాం మనం? మీరు కనుక వేరే వాళ్ళని తిడితే ఆ అధర్మము పెరుగుతూ పోతుంటుంది. ఎందుకంటే మనం నేర్చుకోలేదు కదా. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పిల్లాడు దొంగతనం చేసి వస్తాడు, అంటే మన కొడుకే పక్కింట్లో ఏదో తీసుకొని వస్తాడు. మనం ఏం చేస్తాం? ఫస్ట్ దండిస్తామా, ముద్దు పెట్టుకుంటామా? మరి దేవుడు ఏం చేయాలి? దండించాలనా? మరి దండిస్తారు. మళ్ళీ పోయి వాడు సేమ్ ఇంకా డబల్ పని చేసి వస్తాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంకా వాడు అంటాడు, అమ్మ కొట్టింది, అమ్మ మంచిది కాదు, అమ్మ నన్ను ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అందరికి చెప్పుకుంటూ మళ్ళీ దొంగతనం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? మళ్ళీ 2 దంతారు. ఫస్ట్ ఒకటి దాన్ని, ఇప్పుడు 2 దాన్ని. అంటే ఏమైంది? శిక్ష పెరిగింది. మరి మనకేమవుతుంది? శిక్ష పెరుగుతుంది. అలాగే మనం ఏం చేస్తాం? మళ్ళీ వాడు అందరిని తిట్టుకుంటూ మళ్ళీ దొంగతనం ఇంకెక్కువ చేసిండు. మళ్ళీ ఏం చేస్తాం? రూమ్లో చీకటి గదేసి ఫుడ్ పెట్టక 4 దంతం మళ్ళా తంతం కదా. సో ఇలాగే మన కర్మలు పెరుగుతూ, ఒకటే కర్మ అది, మీరు చేసిన అధర్మమే అది పెరుగుతూ పోతుంటుంది. ఎందుకంటే మీరు అందులోంచి నేర్చుకోలేదు కాబట్టి. మీరు ఎప్పుడైతే నేను ఇందులోంచి ఏం నేర్చుకోవాలి, ఓకే నేను ఇది నేర్చుకున్నా అని యూనివర్స్తో కనుక మీరు మాట్లాడితే కూర్చొని ఒక్క నిమిషం, ఒక 10 నిమిషాలు మీరు కూర్చొని, ఓకే ఈరోజు నిన్నంతా నాకేమైంది, ఇది జరిగింది, మరి నేను చేసుకుందే నాకు వచ్చిందా, లేకపోతే పక్కింటోడు చేసింది నాకు వచ్చిందా? పక్కింటోడు చేసింది మనకెందుకు వస్తుందమ్మా? రాదు కదా. వస్తుందా? సో మరి ఒక్క నిమిషం మీరు కూర్చొని, సరే ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి అని అనుకోండి. అందులోంచి కనుక మీరు నేర్చుకుంటే అది పటాపంచలు అయిపోతుంది ఆ అధర్మం, కర్మ. ఎందుకంటే మనం అవి తెచ్చుకుందే నేర్చుకోవడానికి. ఇప్పుడు కొడుకు నేర్చుకున్నాడు, దొంగతనాలు మానేసిండు, రైట్? మనం ఏం చేస్తాం? మనకి పరవన్నం పెట్టి మనని కూర్చోబెట్టి, అబ్బా నాయన బాబోయ్ ఇన్ని రోజులకు నువ్వు మారావు నా నాయన అంటాం కదా. పరమాత్ముడు అలాగే ఎంత హ్యాపీ అవుతాడు, అబ్బా వీడు మారాడు నా నాయన అని హ్యాపీ అవుతాడు, అంతే కదా. ఇప్పుడు మనం వేటు మోక్షంలో ఏం చేస్తున్నాము? అందరినీ, ఎవరిని తిట్టకుండా, ఎవరిని కోప్పడకుండా, ఇది నేను చేసింది నాకు వచ్చిందని గుర్తుపట్టి మనము ఏం నేర్చుకోవాలో చూసుకొని మనం మారిన రోజు మన అన్నీ మారుతాయి అంటున్నాం.
మరి మనం ఇక్కడ ఇంతమందిని కలిసి చేసుకుంటున్నాము, మరి మనకు ఎందుకు ఇంత బాగా దేవుడు సహాయం చేస్తుండే మనకి? ఎందుకంటే ఇంతమందిని మార్చే సంస్థ అని మన వెనకాలే హనుమంతుడు ఉంటాడు, రామ పరివారము, నారాయణ పరివారం ఉంటారు కదా, ఉండి మీ అందరినీ దగ్గరుండి ఇక్కడ తీసుకొచ్చి పడేస్తాడు. మరి ఇంతమందిలో మీరే ఎందుకు వచ్చారు? మీరు యూనివర్స్ ద్వారా సెలెక్ట్ చేయబడ్డ పీపుల్. అంటే మీరు రోజు ఆ పరమాత్మని అడుగుతున్నారు, నాకు దారి చూపు, నన్ను ఈ కష్టాల్లోంచి బయటపడేయి అని ప్రతిరోజు మీరు అడుగుతున్నారు. దానికే స్పందన ఇక్కడ చేశాడు భగవంతుడు. ఎలా స్పందించాడు? మిమ్మల్ని తీసుకొచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇప్పటి నుంచి మీరు అద్భుతంగా ఏ కష్టం వచ్చినా ఆ టెస్ట్ ఇది, నేను ఇందులో పాస్ అవుతా అనుకోండి, అంతే సింపుల్. ఏదొచ్చినా కాలు పని చేయకపోతే ఓహో నన్ను టెస్ట్ పెడుతున్నావా, సరేలే నేను సృష్టికి సహాయకారునిగా ఉంటా, కాలు పని చేస్తే ఎక్కువ పని చేస్తా, కాలు పని చేయకపోతే తక్కువ చేస్తా. నేను ఈ శరీరాన్నే కాదు కదా, ఈ కాలే నాది కాదు, నేనే కాదు, మరి ఇంకెందుకు? ఎక్కడుంది నొప్పి? లేదు కదా. నేనే శరీరాన్ని కానప్పుడు. నిన్న ఎవరో అన్నారు, నేను మీకు బ్యాక్ పెయిన్ ఉందా అని అడిగా. అంటే నాకు అసలు బ్యాకే లేదమ్మా అన్నాడు. ఎక్కడి నుంచి నొప్పి ఉంటుంది అంటే నేను అన్న, అమ్మో మీరు నాకే నేర్పిస్తున్నారు, నాకు కూడా బ్యాక్ లేదు అని చెప్పాను. సో మనము ఎప్పుడైతే పూర్తి శరణాగతితో ఉంటామో అప్పుడు మనకి కర్మలు అన్నవి, ఈ అధర్మం అన్నది నలిఫై అవుతుంది. అంటే తగ్గుతూ మనకు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు మనం ఏమన్నా ప్రకృతికి హెల్ప్ చేయాలన్నా, ఏది మెడిటేషన్లో అందరు విన్నారా నేను చెప్పిన మెడిటేషన్? అర్థమైందా అందరికీ? పంచభూతాలు సహాయం చేస్తామని చెప్పినాం, ప్రామిస్ గుర్తుందా? ఇప్పుడు మీకు భూమిని రక్షిస్తామన్నాం. అందులో పంచభూతాల్లో భూమి వస్తుంది, గాలి వస్తుంది, నిప్పు వస్తుంది, నీరు వస్తుంది, ఆకాశం వస్తుంది. ఆకాశాన్ని రక్షించడం ఏంది మేడం? మనం ఈడుంటామంటే మనం చేసే పొల్యూషన్ అంత పోయేది ఎక్కడికి? అదే ఆకాశం, ఆ పొల్యూషనే ఆకాశం. మన పొల్యూషన్ చేయకుండా ప్రతి దాన్ని రక్షిస్తాం. అంటే భూమిని ఇప్పుడు ఈరోజు మనం భోజనం చేసినాం, ఎక్కడ చేసినాం? డిస్పోజబుల్లో చేసినామా? కాదు, పళ్ళెం స్టీల్ పళ్ళెంలో చేసినాం, రైట్? మరి ఆ పళ్ళాన్ని మనమే కడుక్కోవాలి కదా, సృష్టికి సహాయం కదా అది. మనం ఇంకోతో కడిగిస్తే ఏమవుతుంది? మనం పుణ్యకర్మ వాళ్ళకి ఇస్తున్నాం. ఇంట్లో కూడా మనమే కడుక్కోవాలి, గుర్తుపెట్టుకోండి. మీ పళ్ళెం, తిన్న పళ్ళెం ఎవ్వరికి ఇవ్వద్దు. అర్థమవుతుంది కదా మీకు? మరి ఇప్పుడు నేను ఇది వాలంటీర్ వర్క్ అంటున్నా, మరి ఎందుకు ఛార్జ్ చేసిండ్రు మేడం? మరి మేము ఎందుకు డబ్బులు కట్టి దీనికి రావాలి? మరి అవుతుందా? వీటికి ఖర్చు అవుతుంది కదా, అది కావాలి, మైక్ కావాలి, ఇది కావాలి, స్టేజ్ కావాలి. మరి కొంతమంది పే చేయలేరు, కొంతమంది చేయగలుగుతారు. మరి చేయగలిగిన వాళ్ళు చేస్తేనే కదా, చేయలేని వాళ్ళు రాగలుగుతారు కదా. అప్పుడే కదా మన కర్మ దగ్ధమవుతుంది. అంటే మనము ఒకరిని హీల్ చేస్తున్నామని అర్థం మన డబ్బులతో. ఇప్పుడు 2000 ఖర్చు రాదు ఒక్కొక్కరికి, కానీ ఇందులో 30-40% 100 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 20 రూపాయలు 5 రూపాయలు కట్టిన వాళ్ళు. నేను 5 రూపాయలైనా కట్టమంట, ఫ్రీగా రావద్దంట. ఎందుకంటే మన కర్మ నలిఫై అవ్వదు, మన కర్మ పోదు. మీరు డబ్బులు కట్టకుండా మీ డబ్బులు వేరే వాళ్ళతో కట్టిస్తే, మీ పళ్ళం వేరే వాళ్ళతో కడిగిస్తే మీ కర్మ పెరుగుతుంది తప్ప తగ్గదు. అర్థమైందా? అట్లా ప్రతి క్షణము ఎరుకతో జీవించండి. మీరు ప్రతి క్షణము ఎరుక, నేనేం చేస్తున్నా, ఈ చేసే పని దేనికైనా నష్టం చేస్తున్నా. కొడుకు బర్త్డే చేసుకుంటున్నా, మరి దేనికి నేను నష్టం చేస్తున్నా? బర్త్డే ద్వారా ఎవరికి లాభం అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి వెనక్కి ఆలోచించండి. మనం ఎన్ని బెలూన్లు పెడుతున్నాం? మరి బెలూన్ల బదులు పూలతో చేసుకోవచ్చా బర్త్డే? చేసుకోరాదా? చేసుకోవచ్చు కదా. ఎన్ని డిస్పోజబుల్స్ ప్లాస్టిక్ వాడతాం, ప్లాస్టిక్ బదులు పేపర్ వాడచ్చు కదా. లేకపోతే చుట్టాలకు చెప్పండి, మీ పళ్ళెం మీరు కడుక్కొని వెళ్ళమని చెప్పండి. నా ఇంట్లో పార్టీ అలాగే చేస్తా. అమెరికాలో 200 స్టీల్ ప్లేట్లు పెట్టి వాళ్ళని కడుక్కొని వెళ్ళమంట. కడగకపోతే నేను కడుగుతా. మా దోస్తులు అంటారు నేను కడగా అని అక్కడ పెట్టిపోతారు కొంతమంది. ఇక బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేను కడుక్కుంటా కూర్చొని, నాకేం అభ్యంతరం లేదు. నా మైండ్ ఏం పని చేస్తున్నావు, ఎందుకు గడుగుతున్నావు, వేరే వాళ్ళ పనులు ఎందుకు గడుతున్నావు అన్నది సంతోషంతో తృప్తిగా. ఎందుకంటే నా కర్మలు వాళ్ళు తీసుకుంటున్నారు, తృప్తిగా చేస్తాను నేను ఆ పని. ఈ వేరే వాళ్ళతో కొట్టించుకోవడం కంటే ఈ పని చేయడం బెటర్ కదా. మెంటల్ టార్చర్ బెటరా లేకపోతే భౌతిక టార్చర్ బెటరా చెప్పండి నాకు. మెంటల్ టార్చర్ అన్నోళ్ళు చేయెత్తండి, మెంటల్ టార్చర్ బెటర్ అన్నోళ్ళు ఒక్కళ్ళు కూడా ఎత్తలే. భౌతిక టార్చర్ బెటర్ కదా, చేయెత్తండి. కరెక్ట్.
సో ఇప్పుడు భౌతిక టార్చర్ బెటర్ అంటే ఏంది? మన పల్లెం మనం కడుక్కోవడం కదా, మన పనులు మనం చేసుకోవడం. అది అసలు బేసిక్. అసలు భూమిని నష్టపెట్టకపోవడం బేసిక్. అది అంటే ప్లాస్టిక్ పడేయకపోవడం, ప్లాస్టిక్ బాటిల్ వాడకపోవడం కదా. మనం ఏముంది, స్టీల్ది వాడుకోరాదా? బయటికి పోయేటప్పుడు మూతున్నది వాడుకోవచ్చు కదా. అంత కొనుక్కోలేని స్థితిలో అయితే లేం కదా. మరి ఎన్నో పెట్టి మర్చిపోతున్నాం అంటే ఎరుకలతో లేదు. ఎరుకతో ఉండండి. నాలాగా చూడండి, సృష్టికి సాయం చేస్తే నాకు ఒకరు తెచ్చిస్తున్నారు నీళ్ళు, నాకు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు స్టీల్ది ఉందా లేదా అని. అట్లాగే మీరు కూడా అందరు సృష్టికి సహాయకారులు కండి. మీ వెనకాల ఒకరు తిరుగుతారు, మీకు సహాయకారులు దొరుకుతారు. అర్థమైందా? అట్లనే మనం జంతువులను చంపుతాం కదా. మరి జంతువుని నేను చంపి నా కర్మం తీసేయి ఓం నమో నారాయణ అని శుక్లాంబరదనం విష్ణు అని పొద్దున దీపం పెట్టి చదువుతాం. మరి పోతాయా మన కర్మలు? ఎందుకంటే ఒక బిడ్డని, ఒక తండ్రిని, బిడ్డని, కూతుర్ని అందరిని విడదీస్తున్నాం చంపి. మరి వాటికి ఫ్యామిలీ ఉండదా? నేను ఎవరిని వెజిటేరియన్ గమ్మనట్లేదు, ఆలోచించమంటున్నా. నేను ఎవరిని వెజిటేరియన్ గమ్మని ఏది చెప్ప. నేను ఉత్త జ్ఞానం ఇస్తా, మీ ఇష్టం. మీరు ఎట్లా జీవించదలుచుకున్నారో అట్లా జీవించండి, అది మీ ఇష్టం, మీ ఇష్టాశక్తి. ఏమన్నారు ఇక్కడ? ఫ్రీ విల్ అన్నారు. మనిషికి ఫ్రీ విల్ ఉంది. జ్ఞానంతో జీవించండి. మరి ఇంతమందిని మనం చంపేస్తే మరి మనదేమో బాగుండాలి, దేవుడు మననేమో కాపాడాలి, మనమేమో చేతులతో వాటిని చంపుతాం కదా. కొందరి కోళ్ళ షాపుకు పోయి ఈ కోడిని కొయ్యి, ఆ కోడిని కొయ్యి అని మంచిగా కళ్ళతో చూస్తూ కట్ చేయించుకుంటారు. అంటే మనం మనం ఆ మొదటి ఆత్మతలంలో ఉన్నామా, నాలుగో దాంట్లో ఉన్నామా? చెప్పు నాకు. అంటే మనం మనుషులకేమో ప్రాణం ఉంది, జంతువులకు లేదా, చెట్టుకు లేదా, చెట్టులను కొడతారు. సో డ్రీమ్స్ అంటే ఏంటంటే మనలోనే. ఇప్పుడు రామానుజులు చెప్పిండ్రు ప్రతి స్టోరీలో, గోదాదేవిలో, ప్రతి దాంట్లో డ్రీమ్స్లో మనకు పరమాత్ముడు వచ్చి, లేకపోతే మాస్టర్స్ అంటారు, హనుమంతుడైనా ఏదన్నా. మనం పుట్టినప్పుడు 9 మంది మాస్టర్స్ మనతో వస్తారు. మన ఆత్మకి ప్రతి ఒక్కరు తెలుసు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో మనము డ్రీమ్లో మనం క్వశ్చన్ అడిగినప్పుడు మనలోంచి, అంటే మన ఆకర్షిక్ రికార్డ్స్లోంచి మనకి చూపిస్తారు మనం ఏం చేశామో. మరి డ్రీమ్లో ఎట్లా అడగాలి? ఎందుకు వస్తుంది? డ్రీమ్లు ఎన్నో వస్తుంటాయి మనకి. కొందరికి డ్రీమ్స్ వేరేవాళ్ళు మనం చంపినట్టు వస్తుంది, మనం చంపినట్టు వస్తుంది. ఓసారి ఊరికే స్కూటర్ మీద పోతుంటే మనం చనిపోయిన వాళ్ళు మనతో వచ్చినట్టు వస్తుంది. చనిపోయిన వాళ్ళు మనతో కూర్చొని ఫుడ్ తింటున్నట్టు, నీళ్ళు తాగుతున్నట్టు వస్తుంది. వీటికి మీనింగ్ ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా అసలు వీటికి మీనింగ్ ఏందని? ఒక్కోసారి జంతువులు తరుముతున్నట్టు వస్తుంది. పాము తరమడము, పాముని చంపడం, పాములు మనం చంపడము, ఇవైతే చాలా ప్రతి ఒక్కరికి వస్తాయి డ్రీమ్స్. అట్లాగే భౌతికంగా హింసించడం కూడా వస్తుంది. ఎవరో హింసిస్తుంటే మనం చూస్తుంటాం, ఇలాంటి కళలు వస్తాయి. మరి వీటికి మీనింగ్స్ చెప్దాం మనం ఈరోజు. ఓకే, సో ఈ డ్రీమ్స్ ఏంటంటే రామానుజున వారు చెప్పింది ఏంటంటే మనల్లో మనం ఎన్నో జన్మలు ఎత్తామని చెప్పాం కదా. 1వ తలం, 2వ తలం, 3వ తలంలో మనమే ఉన్నామన్నాం కదా. ఇప్పుడు 4లకు వచ్చామంటే కొన్ని వందల జన్మలు ఎత్తాం మనందరం. లేకపోతే ఇక్కడ మీరు ఉండరు, మీరు ఇక్కడికి రాలేరు కూడా, లోపలికి మీకు అంత శక్తి కూడా ఉండదు మీరు 4వ తలంలో లేకపోతే. అయితే ఈ 4వ తలంలో ఉన్న వాళ్ళు 200 జన్మలైనా ఎత్తుంటారు మినిమం. మీరు అన్నీ ఆల్మోస్ట్ నేర్చుకొని ఉంటారు చాలా మటుకు. కానీ ఇప్పుడు మరి జ్ఞానం లేకుండా కొంతమందిని జీవిస్తున్నాము, కొంతమంది చాలా జ్ఞానంతో జీవిస్తున్నాం. తేడా ఎందుకు? ఎందుకంటే మనం తెచ్చుకున్న కర్మల ప్రకారం జ్ఞానాన్ని మనము కప్పివేస్తామన్నమాట. ఎందుకంటే ఆ కర్మని మనం అనుభవించలేము. అంటే ఆ అధర్మాన్ని మనం అనుభవించాలి, మనం చేసిన అప్పటి పాపాన్ని. అంటే ఇప్పుడు జ్ఞానాన్ని మనం కప్పివేయబడతాం అన్నమాట. అయితే ఆ జ్ఞానాన్ని కూడా మనం తెచ్చుకుని ఈ కర్మని రిలీజ్ మనం డ్రీమ్స్లో చేసుకోవచ్చు. ఇది మన జిఆర్ స్వామి కూడా అవును ఇది పాసిబుల్ మనకి వేదాలలో ఉంది అని చెప్పారు. మన వేటు మోక్ష హైదరాబాద్లో ఇప్పుడు మళ్ళీ మనకి ముచ్చెంతల్లో అంటే జిఆర్ స్వామి ఆశ్రమంలో 3 రోజులు ధ్యానం చేస్తున్నాం. అంటే ఈ హాస్టల్ మాస్టర్స్ ద్వారా హీలింగ్ ఆగస్టు 29, 30, 31 అంటే ఆగస్టు 3 రోజులు, లాస్ట్ 3 రోజులు చేసుకున్నాం. రండి, అక్కడే ఉంటాం మనం, ఆశ్రమంలోనే ఉండాలి, బయటికి వెళ్ళరాదు. ఎందుకంటే ఇది పూర్తిగా మీకు హీల్ అవ్వాలి. మీకున్న రుగ్మత అంటే మీరు ఫోన్లు పక్క పడేసి ఆ ఆశ్రమంలోనే ఉండి ఆ యొక్క వేద పారాయణాలతో జరిగే, రోజు వేద పారాయణాలు జరిగే అలాంటి ప్లేస్లో ఉండి మీరు అక్కడ పడుకుంటే మన కర్మల్ని రిలీజ్ చేస్తారు మాస్టర్స్.
అక్కడే పడుకుని అక్కడే ఉండి మన కర్మల్ని రిలీజ్ చేసుకుని మనం పూర్తి రుగ్మతని అంటే మనలో ఉన్న అన్నిటినీ తీసేసుకునే శక్తివంతం ఒక ఆత్మలాగా బయటికి రావచ్చు అక్కడ చేసుకుంటే. అందుకని అక్కడ కంపల్సరీ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. వాకిన్ అంటే ఊరికే అట్లా రావడం లేదు, ఎందుకంటే మీకు బెడ్స్ బుక్ చేయాలి మేము. అన్ని సదుపాయాలు సమకూర్చాలంటే మాకు ఎంతమంది వస్తున్నారో ముందే తెలియాలి. సో దయచేసి ప్రతి ఒక్కరు మీకు వేటుమోక్ష నెంబర్ కాల్ చేసి అందరూ దానికి రిజిస్టర్ చేసుకోండి. ఎవరికైతే చాలా బాధలు ఉన్నాయో, మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు సర్జరీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ రండి. అలాగే మీకు బాధలు, భయాలు, ఎగ్జామ్స్లో గుర్తుండట్లేదు, సరిగ్గా చదవట్లేదు, ఇవన్నీ హెల్ప్ అవుతాయి మీకు. అసలు ఒక్కటి కాదు, మీకు ఆత్మపరంగా బయటికి రావచ్చు. అయితే ఈ డ్రీమ్స్లో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి బాధపడుతుంది అనుకోండి, భర్త తాగి వస్తున్నాడు, కార్డ్స్ ఆడతాడు, ఒక్క పైసా ఇంట్లోకి ఇయ్యడు. ఎగ్జాంపులే చెప్తున్నాను, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు ఫ్రెండ్స్. అయితే ఇది ఎవరి కర్మ అంటారు? భర్త కర్మనా భార్య కర్మనా? అధర్మం చేసింది భార్య. ఓసారి భర్త 5వ తలం నుంచి వస్తాడు, అంటే ఏ కర్మ లేకుండా వస్తాడు. భార్యకు సహాయం చేయడానికి వస్తాడు, ఆమె 4వ తలంలో ఉంటుంది, ఈయన 5కి వెళ్ళిపోతాడు. ఇద్దరు కలిసి ఎన్నో జన్మలు జీవించిండ్రు. సో ఈమెను 5వ తలంకి తీసుకెళ్ళాలి అంటే ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు, ఓకే నేను ఏమేం కర్మలు తీసుకెళ్ళాలి. అయితే ఇద్దరిట్లో ఒకరు భార్య వస్తారు, ఒకరు భర్తగా వస్తారు, 2 ఆత్మలు. అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం అవుతుంది. అత్తగా ఎవరు రావాలి, మామకి ఎవరు రావాలి, తండ్రికి ఎవరు రావాలి. ఒక కొడుకుల్ని బిడ్డల్ని మనం చూస్ చేసుకోం, వాళ్ళే మనం చూస్ చేసుకుంటారు. మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం కర్మలు తీసుకుంటున్నాము, మళ్ళీ వాళ్ళ కర్మలకు మనకు మ్యాచ్ చేసుకొని ఒక కాంట్రాక్ట్ ఒప్పందం రాసుకుంటాం. ఎప్పటి వరకైతే మీరు మారరో, మీ కర్మలోంచి అంటే మీ అధర్మంలోంచి బయటికి రారో, అప్పటి వరకు ఆ వ్యక్తి మీకు ఇలా టార్చర్ చేస్తూనే ఉండాలి. అది మీకు కాంట్రాక్ట్ ఉంటుంది అక్కడ. అది కొడుకు కావచ్చు, భర్తగా రావచ్చు, ఆ వ్యక్తి తండ్రిగా రావచ్చు, తల్లిగా రావచ్చు, బ్రదర్గా కూడా రావచ్చు. ఇప్పుడు చాలామంది ఏంటి భూముల కోసం కొట్లాడుకుంటున్నాం కదా. ఓసారి బ్రదర్ గుంజుకొని చెల్లెలకి ఇయ్య అంటాడు, ఓసారి తండ్రి పార్షాలిటీ చూపిస్తాడు. ఇవన్నీ ఎందుకు చూపిస్తుండే? ఒక తండ్రి చూపిస్తాడా అట్లా? ఒక బ్రదర్ మనకు అంత అన్యాయం చేస్తాడా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగితే మన తల్లిదండ్రులు ఎంత మంచి సంస్కారం ఇచ్చాడు మనకు. ఒక కొడుకు తాగొచ్చి తల్లిని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా? డ్రగ్స్ తీసుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా? ఇదంతా రాసుకొని వచ్చినాం మనం. ఒక కాంట్రాక్ట్ ఉంది ఆ కొడుకుకి, తల్లికి, అలాగే భర్తకి, భార్యకి. ఎప్పుడైతే మనం ఈ కర్మని, నేను తెచ్చుకున్న కర్మని దాన్ని చూసి అబ్బా ఏం నేర్చుకోవాలి, ఇంట్లో హస్బెండ్ వేసేస్తుండు, అత్త వేసేస్తుంది, మామ వేసేస్తుండు, కొడుకు కూడా వేసేస్తుండు అంటే ఇక చూసుకోండి, ఇక మీరు బంపర్ ఆఫర్. ఎందుకంటే మస్తు కర్మలు తీసేసుకోవడానికి వచ్చింది మీరు అని అర్థం చేసుకోండి. ఇక మీరు దాన్ని వదులుకోకుండ్రి, గట్టిగా పట్టుకొని వాటన్నిటిని ఎట్లా రిలీజ్ చేసుకోవాలి? మరి బంపర్ ఆఫర్లోంచి మరి బయటికి ఎట్లా రావాలి? మనం రావాలి కదా. ఏవి అనుభవించకుండా వచ్చే మార్గం ఒకటి ఉంది, చెప్తా మీకు. మంచి గట్టి పట్టుకొని దీన్ని. మనం పడుకునేటప్పుడు చాలా సింపుల్. ఇది పడుకునేటప్పుడు ఒక క్వశ్చన్ అడగాలి, నేను ఏం చేస్తే నాకు ఇది వచ్చిందని అడగాలి. నేనే చేసినా అని ఒప్పుకుంటా, అంతే కదా. మనం ఒకప్పుడు చేసింది వచ్చింది. అట్లాగే మీరు ఒక మంచి ఇల్లు ఉందనుకోండి, మీకు ఆ ఇల్లు నాకు ఎట్లొచ్చిందని అడగండి. మీకు ఒక మంచిగా ఒక సేవ చూపిస్తారు మీకు. అందరికీ ఫుడ్ పెట్టినట్టు చేసి మీకు అద్భుతంగా. ఇప్పుడు నేను అట్లాగే అడిగిన, నాకు అమెరికాలో ఇల్లు ఉంది, ఈ ఇల్లు నాకు ఎట్లా వచ్చిందని అడిగిన. ఎందుకంటే మనకు క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఫస్ట్లో డ్రీమ్లు అన్నీ చూపిస్తూ ఉంటే ఏదో క్వశ్చన్లు అడగాలి. క్వశ్చన్ అడిగితే నాకు ఏమొచ్చిందంటే, ఒక జన్మలో నేను ఒక 150 ఎకరాలున్న వాళ్ళకి నేను కోడలుగా ఉన్నా. అయితే అక్కడ ప్రతిరోజు అక్కడ పని వాళ్ళకి ఎవరైతే అక్కడ చాలా కూరగాయలు పండిస్తున్నాం, పండ్లు కూరగాయలు అక్కడ అవి ట్రైన్లలో పోతున్నాయి అమ్మడానికి. అంటే అంత పెద్ద వ్యవసాయం అన్నమాట. అక్కడ నేను ఎంతోమంది పిల్లల్లాగా ఉన్నా, అంటే 20-25 ఏళ్ళ వయసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు పిల్లలు. అయితే వాళ్ళందరికీ నేను వంట చేసి రోజు నా చేతితో వడ్డిస్తున్నా. ప్రతిరోజు వాళ్ళకి లంచ్ భోజనం పెడుతున్నా నేను. అది చూపించింది నాకు. అంటే చూడండి, క్లాప్స్ కొట్టాలి ఈ కర్మకి.
అంటే మనము అంటే మనం ఇక్కడ ఏమనుకుంటాం, కాదు నాకు నాన్న పైసలు ఇచ్చిండు, మా ఆయన ఇచ్చిండు పైసలు, లేకపోతే నేనే కష్టపడి సంపాదించిన, ఇంకేదో చేసినా అనుకుంటాం. కానీ ఇక్కడ అట్లా చూపెట్టలే. నాకు నేను ఒకప్పుడు చేసిన ధర్మమైన కర్మ చూపించాను. మరి నాతో పాటు నా పిల్లలు, హస్బెండ్ ఆ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ ఉంటాయి ధర్మమైన కర్మ, ఇది చూపించిన ఇల్లు. సో మనం ఎప్పుడైతే కలిసి డిజైన్ చేసుకుంటామో మన కర్మలు కూడా డిజైన్ చేసుకొని వస్తామన్నమాట. అయితే మన పిల్లలు తర్వాత చూస్ చేసుకుంటారు మనని. అయితే మన పిల్లలు కూడా మన ఆత్మతోని, అంటే మన ఇక్కడ ఉంది ఆత్మ, డివైడ్ చేయబడ్డ ఆత్మ. మనం 7 శరీరాలు పొందొచ్చు. ఒక ఆత్మ 7 శరీరాలు పొందొచ్చు కర్మ నేర్చుకోవడానికి. ఆ ఆత్మలో శక్తి పెరగడానికి 7 జన్మలు పొందొచ్చు. అయితే ఈ 7 జన్మలలో మనం ఏం చేస్తామంటే ఆత్మ, అంటే మన మెయిన్ ఆత్మ కారక లోకంలో ఉంటుంది. మెయిన్ ఇక్కడ నా మెయిన్ ఆత్మ ఉండదు. ఓసారి నేను డ్రీమ్లో వచ్చినా అంటారు, నా మెయిన్ ఆత్మ పోతుంది. ఆ డ్రీమ్లోకి వెళ్ళి వాళ్ళకు ఏ హెల్ప్ చేయాలనో అది చేస్తుంది. దానికి భగవంతునంత శక్తి ఉంటుంది. దానికి మీ ఫ్యూచర్ తెలుసు, నా ఫ్యూచర్ తెలుసు, నా పాస్ట్ తెలుసు, నాది మొత్తం చిట్టా పద్ది ఆకర్షిక్ రికార్డ్స్ అందరికీ తెలుసు. నా కారణకార లోకం నా ఆత్మకి, నేనే కాదు మీ అందరికీ అంతే. నాకున్న శక్తి మీ అందరికీ ఉంది. సో ఎప్పుడైతే మనం డ్రీమ్లో క్వశ్చన్ అడుగుతామో అక్కడ ఆ ఆత్మ మనకి ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. అట్లాగే మన పిల్లలు మనం చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళ కర్మల్ని బట్టే మనము, ఇప్పుడు ఒక సైసాత్మ ఒక మంచి తల్లిదండ్రులను చూస్ చేసుకోలేదు భక్తులని, ఎందుకంటే అక్కడ మ్యాచ్ అవ్వదు. అట్లాగే మరి మనము ఏమంటున్నాము, దేవతలు వచ్చి మనకు సర్జరీలు చేస్తాం అంటున్నాం. మరి ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు కదా, దేవతలు రారా? వచ్చి చేస్తారు కదా. ఇక్కడికి వచ్చుడు ఎందుకు మరి ఇంత కష్టపడి? ఇక్కడ హాల్ బుక్ చేసి ఇదంతా ఖర్చు పెట్టి ఎందుకు? ఎందుకంటే మనం మనుషులం, మనకు వాళ్ళు మ్యాచ్ కారు. వాళ్ళ దేవతలు, వాళ్ళ రిలం వేరు, వాళ్ళ యొక్క శక్తి వేరు, మన శక్తి వేరు, మన ఎనర్జీ వేరు, వాళ్ళ ఎనర్జీ వేరు. ఎప్పుడైతే మన ఎనర్జీ వాళ్ళ ఎనర్జీకి మ్యాచ్ అవుతుందో అప్పుడే వచ్చి వాళ్ళు మనకి ఏదంటే అది చేయగలుగుతారు. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు మనకు హెల్ప్ చేద్దామని. మనం అసలు ఇట్లా అడగగానే హెల్ప్ చేద్దామని రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే పని అది, వేరే పని లేదు వాళ్ళకు. ఇక్కడున్న మాస్టర్స్కి ఇప్పుడు హనుమంతుడు భూమి మీదే ఉన్నాడు. ఎందుకున్నాడు భూమి మీద? మనని ఉద్ధరించడానికి ఉన్నాడు. ఆయనకు వేరే పని లేదు. రామానంగానే వచ్చి కూర్చుంటాడు హ్యాపీగా. సో మరి ఆయన వచ్చి మనకు రుగ్మతలు చేయలేడా? ఆయనకు ఆ శక్తి లేదా? ఉంది కదా, ఎందుకు చేస్తలేడు మరి? ఎందుకంటే శక్తి సరిపోదు. ఎప్పుడైతే మనం ఇంతమందిని కలిసి ఒక దగ్గర ఉంటామో, మనం ఆత్మస్థితికి పోతామో, అప్పుడు దేవతలు మన దగ్గర రాగలుగుతారు. ఎందుకంటే మనం శరీరంగా లేం. మన శరీరంగా ఉంటే మనలో ఎంతో మాలిన్యం ఉంటుంది. మనము అంటే మన వస్త్రము ప్యూరిటీ ఉండదు, మన ఆలోచన ప్యూరిటీ ఉండదు. మనమే అసలు అంటే దేవతలు మనం ఒక బొద్దింకలాగా చూస్తారట. మనం బొద్దింకను ఎట్లా చూస్తాం? కాలుతో నలిపేసి బయట పడేస్తాం. అట్లా చూస్తారట మనం. అంటే మనం అంత ఇదిగా ఉంటాం అన్నమాట. అంటే అంత క్లీన్గా ఉండం మనము వాళ్ళ దృష్టిలో వాళ్ళు అంత ఇదిగా ఉంటారు. శక్తిగా ఆత్మశక్తితోని బాగా ప్యూరిటీతో ఉంటారు వాళ్ళు. ఓన్లీ పాజిటివ్ ఆలోచిస్తారు. వాళ్ళది ప్రతి ఒక్కటి కరెక్ట్గా పోతుంటుంది. అందుకని మనము ఆత్మశక్తిలోకి తీసుకెళ్తాం మిమ్మల్ని ఆ మ్యూజిక్తోని, దాంతో. ఎప్పుడైతే మనం ఆత్మ ఉంటామో అప్పుడు వాళ్ళు మీ శరీరంలోకి వచ్చి మీ యొక్క రుగ్మతలను దూరం చేసే శక్తి వాళ్ళకు ఉంటుంది, మనం కూడా తీసుకునే శక్తి ఉంటుంది. అయితే అప్పుడు వచ్చి మీకు సర్జరీ చేసేటప్పుడు బాగా నొప్పి ఉండే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి మీకు అనస్థీషియా ఇచ్చి చేస్తారు. వాళ్ళ అనస్థీషియా ఒక్కోసారి ఇవ్వకపోతే బాగా నొప్పి ఉంటుంది. అప్పుడు మీరు నొప్పి తగ్గించి చేయండి మాస్టర్స్ అని మీరు కంటిన్యూస్గా అడగాలి. మీరే అడగాలి. అది నేను చెప్తానే ఉంటే ఇక్కడ. కానీ మీరు ఒక్కోసారి నాది వినక మీలోకి మీరు వెళ్ళి మీ నొప్పిని మీరు ఫీల్ అవుతూ అక్కడే ఉంటారు. అందుకని మీరు నొప్పి లేకుండా చేయమని అడగండి. నెంబర్ 1 చాలా గుర్తుది, చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకొని నొప్పి లేకుండా చేయమని అడగండి. మీకు ఏం కావాలన్నా కూడా కంటిన్యూస్గా అడగండి. మీరు అది కావాలి, నేను సృష్టికి సహాయకారినిగా ఉంటా, ఎవరిని చెడు మాట మాట్లాడా, ఎవరిని తప్పుడు మాట మాట్లాడా, ఎవరిని కష్టపెట్టా, ఏ జీవిని కష్టపెట్టా అని మీరు కంటిన్యూస్గా అడుకుంటా నాకు హెల్ప్ చేయమంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళకు ఒకటే రూలు, మీరు నెగటివ్ ఆలోచనలు, మీరు నెగటివ్ లేక ప్రతి ఒక్కరిని తిట్టుకుంటా మీరు జీవించకపోతే అవి వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు మీలోకి వచ్చి. ఓకే, ఎప్పుడు హీల్ అవుతుంది? నెంబర్ 1 మీరు నమ్మాలి వాళ్ళు వచ్చి చేస్తారని. నెంబర్ 2 వాళ్ళకి మీరు మీ దేహాన్ని సమర్పించాలంటే చేయడానికి మీరు అనుమతినివ్వాలి.
అనుమతి లేకపోతే ఎవ్వరు మీ దగ్గర రాలేరు. దయ్యాలు రాలేవు, దేవతలు రాలేవు. అనుమతి మీరు ఇవ్వకపోతే. అనుమతి దేవతలకు ఇవ్వాలి. నెంబర్ 2. నెంబర్ 3, మీ సృష్టికి సహాయకారులుగా ఉంటా అనాలి. ఎవరిని హింసించా అనాలి. మరి అంటారా? మళ్ళీ రేపు పోయి అరే చికెన్ ఎప్పుడు తిందునా, ఇడంతా వెజిటేరియన్ పెడతారు, అయ్యయ్యయ్యో అంటారా? నాకు ఫిష్ అంటే ఇష్టం మేడం అంటారు. మళ్ళీ అంటారా? సరే, నేను మిమ్మల్ని అది ప్రామిస్ చేయమని నేను చెప్తలేను ఇక్కడ. కానీ మీరు సృష్టికి సహాయకారులుగా ఉంటా అని చెప్పండి. అది ఇంపార్టెంట్. అది అంటేనే వాళ్ళకు వచ్చి మనకు చేయగలుగుతారు. మరి మీరు ఆరోగ్యంగా ఉంటా అంటే మరి చెప్పండి. మీరు ఆరోగ్యం ఎటన్నా పోనీ శరీరం నాకు ఫుడ్ కావాలి అంటే మీరు తినండి. అది మీ ఇష్టం. మళ్ళీ ఇక్కడ మీ స్వేచ్ఛ ఉంది, ఇక్కడ ఫ్రీ విల్ ఉంది మీకు. ఓకే, మీ ఇష్టం ఉన్నట్టు మీరు జీవించవచ్చు. కాకపోతే మీలో కావాలి అంటే నేను చెప్పిన ఈ 4 మాటలు అనుకోండి, మీకు కంపల్సరీ అవుతుంది. మీకు ఏది కావాలో అది వస్తుంది. సో డ్రీమ్లో ఏం అడగాలైతే ఇప్పుడు మనము డ్రీమ్లో నేనేం చెప్పినా మన ఆత్మనే మనకి ఇవ్వగలుగుతుంది. సో ఏం అడగాలంటే నేనే చేస్తాను ఫస్ట్ ఒప్పుకోవాలి. రెండవది, నేనేం చేసినో నాకు చూపియండి మాస్టర్స్ అని అడగాలి. నేనేం చేసినో నాకు అది చూపిమని అడగాలి. మూడోది డ్రీమ్లోనే నా కర్మను తీసేయమని అడగాలి. మీరు కనుక నిజమైన సృష్టికి సహాయకారులు అయితే డ్రీమ్లోనే తీసేస్తారు. మరి అది ఎట్లా తీస్తారు? డ్రీమ్లో మిమ్మల్ని మీరు ఏదైతే చేసిండ్రో అప్పుడు అది మీరు అనుభవించేటట్టు చేస్తారు. డ్రీమ్లో మొన్న డాలస్లో జీరస్వామి చెప్పిండ్రు, డ్రీమ్లో మీరు అనుభవించే బాధ అది కూడా బాధనే, అది కూడా మీరే అనుభవిస్తుండ్రు ఆత్మపరంగా. దాంతో కూడా మీరు రిలీజ్ అయిపోతాయి. అంటే మీరు అక్కడ అనుభవిస్తుండ్రు కదా. భౌతికంగా అనుభవిస్తారా, డ్రీమ్లో అనుభవిస్తారా, అది మీ ఇష్టం. మనం ఇక్కడ ఏమంటున్నాం? డ్రీమ్లో అనుభవించేటట్టు చేయమని అడుగుతున్నాం. తీసేయమంటే అనుభవించకుండా తీయమంటలేము, అది సృష్టికి విరుద్ధం. ప్రతి వేదాలలో ఏముంటుంది? నువ్వు కర్మను అనుభవించవలసిందే. మరి ఇక్కడ అనుభవిస్తుండ్రా? డ్రీమ్లో అనుభవిస్తుండ్రు. నాకు ఒక డ్రీమ్లో ఏమొచ్చిందంటే, ఒక ఆయన నన్ను తీసుకుపోయి ఒక ఇంట్లో బంధించిండు. నేను చాలా యంగ్ ఉన్నా, ఇప్పటి లెక్క లేను, చాలా యంగ్ ఉన్నా. ఒక ఊర్లో అది ఒక పాత ఇంట్లో బంధించిండు నన్ను. అయితే నేను ఎంత తప్పించుకుందామని చూసిన, అంటే నాకు కొంచెం నేను అనుకుంటా నాకు కొద్దిగా తెలివి ఎక్కువ, ఈజీగా తప్పించుకోగలుగుతా, అట్లా చేయగలుగుతా అనుకుంటా నేను. అట్లా నేను ఆ డ్రీమ్లో విధాల ప్రయత్నించిన తెలివితోని తప్పించుకోవడానికి. ఆయన మళ్ళీ తీసుకొస్తుండే అలా పెడుతుండు. ఇక లాస్ట్కి వదిలేసుకున్నా, అబ్బా నాయన ఇక వీడు నన్ను వదలరా బాబు, ఇక నా జీవితం అంతా ఈ ఇంట్లో ఉండాల్సిందే అని డిసైడ్ అయిపోయినా. అప్పుడు డిసైడ్ అయినప్పుడు నాకు తెలివైనప్పుడు ఏమైంది? భయంతో లేచిన. ఎందుకు? అక్కడ మీరు అనుభవించిండ్రు, అక్కడ నేను అక్కడ బందీ కాబడ్డా అన్నది అనుభవించిండు. అంటే ఒకప్పుడు నేను ఒక అమ్మాయిని బంధించిన అనే అర్థం అక్కడ. ఇక్కడ నన్ను అనుభవించేటట్టు చేసిండు. అంటే ఏమైంది? నా కర్మ పోయింది. అయితే మరి ఇప్పటి కాలంలో మరి ఆ కర్మ ఎట్లా వస్తుంది? మిమ్మల్ని ఎవరైనా ఎతకపోయి బంధిస్తారా? లేదు. మీ భర్త ఎక్కడికి పోనీయకుండా ఉంటాడు చూడండి, అదే బంధింపబడ్డం అంటే. మీ తండ్రి కూడా ఎక్కడికి పోనీయడు. ఆడపిల్ల పోవద్దు, బ్రదర్కు ఉంటుంది స్వతంత్రం, మీకుండదు స్వతంత్రం ఆడపిల్లకు. అది కర్మ కదా, అది కర్మనే. మీరు ఒకప్పుడు అధర్మంగా ఎవరినో కట్టేసి పడేసిన, లేకపోతే బయటికి పోకుండా బంధించిండ్రు. సో ఇప్పుడు మీరు బంధింపబడతారు. అయితే మీకు 20% వచ్చింది. మీకు మంచిగా ఫుడ్ ఉంది, తింటుండ్రు, స్వేచ్ఛ ఉంది. ఈనాడు సీరియళ్ళు చూస్తుండ్రు, మంచిగా సకినాలు తింటుండ్రు, మధ్యలో లడ్డూలు తింటుండ్రు. 20% వచ్చిందా లేదా? మరి నన్ను ఇట్లా బంధించిండ్రు. అందులో ఇంకేమేం చేస్తాడో ఆయన బంధించి తెలియదు కదా. ఇక్కడ స్వతంత్రంతో బంధింపబడుతున్నాం. అయితే మీకు ఇక్కడ ఏమవుతుంది? అట్లాంటి డ్రీమ్ చూసినాక మనం బంధింపబడి ఉంటాం కదా. ఇక్కడ ఇప్పుడు అనుభవించేది, అబ్బబ్బబ్బబ్బబ్బా ఇదో కర్మే కాదు, ఎంత మంచి జీవితం ఉంది నాకు, అంతే కదా. నాకెంత కొంచెం ఇచ్చిన శిక్ష నాయన అంటాం. ఇక్కడ ఏమైంది? రోజు తిట్టుకునేటోళ్ళము, నన్ను భర్త ఎటు పోనీయడు, ఎటు పోతా అన్నా తిడతాడు అనేటోళ్ళం. ఏమైంది? షిఫ్ట్. అబ్బా థ్యాంక్ యూ వచ్చింది, థ్యాంక్ యూ, నాకు ఎంత తక్కువ ఇచ్చినావు శిక్ష, అరే రే ఎంత మంచిగా ఉంది నా జీవితం అంటున్నామా లేదా? అట్లా అన్ననాడు మీ కర్మ పోయింది. ఎందుకంటే మీరు
ఇక్కడ ఫీల్ అయిండ్రు నేను చేసిన అని, అనుభవించిండ్రు. ప్లస్ ఇప్పుడు అనుభవించేది మీరు ఫీల్ అవ్వట్లేదు. ఎప్పుడైతే అనుభవించే శిక్షను అది శిక్షగా కాక ఎంత బాగుంది అంటారో, ఆ శిక్ష ఎక్కడుంది? రోజు ఇంకా 2 సీరియల్ ఎక్కువ చూస్తున్నాం మీరు. ఎందుకంటే హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, ఆ భర్తను తిట్టుకుంటలేము. 2 సీరియల్ ఎక్కువ చూస్తుండ్రు, 2 లడ్డూలు ఎక్కువ తింటుండ్రు. మరి ఎక్కడుంది మీకు? సో కర్మ దేవతలు ఏమైతే కర్మ దేవతలు మాయమైపోతారు. కర్మ అన్నది పోతుంది, అక్కడే పోయింది. ఒక్క డ్రీమ్ చూస్తే మీకు కర్మ పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ డ్రీమ్లో చూసిన దానికి మనం అనుభవించేదానికి అసలు నథింగ్. అసలు అది చూసుకోగానే మనలో పూర్తి ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం వస్తుంది. అరే నాకు ఎంత మంచి జీవితం ఉందిరా బాబు, దీన్ని పట్టుకొని నేను తిట్టుకుంటున్నా. ఇప్పుడు కొంతమంది వస్తారు మా దగ్గరికి, పెళ్ళైతే లేదు మేడం, పెళ్ళైతే లేదు అంటారు. ఏ సంబంధం వచ్చినా పోతుంది అంటారు. డ్రీమ్ చూసుకోమంటాం కదా. ఇక డ్రీమ్లో ఏమొస్తుందంటే ఒక వేరే ఆడపిల్లల్ని వేధించి వాళ్ళతో ఉండి వాళ్ళని పెళ్లి చేసుకోకపోవడం, ఇట్లాంటి డ్రీమ్లు వస్తాయి. ఇక్కడ ఈ పిల్ల ఎంత మంచిగా ఉంది, ఆ కర్మకు పెళ్ళైతే లేదు అంతే కదా, సంతోషంగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడ ఒక పిల్లని వేధించినాం మనం, ఒక అబ్బాయిని ఒక్కోసారి అబ్బాయిల్ని కూడా చేసుకుంటామని తిప్పించుకొని పెళ్లి చేసుకోనట్టు చూపిస్తారు. ఇక్కడ బాగానే ఉంది కదా ఈ అమ్మాయి, అబ్బా నాకు ఇచ్చింది నథింగ్, ఇదో కష్టమే కాదు అని మనం హ్యాపీగా లీడ్ చేస్తాం. దాన్ని కర్మ కింద, అంటే దాన్ని బాధ కింద తీసుకోం మనం. అందుకే డ్రీమ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఒక్కోసారి ఆ డ్రీమ్లో వేరే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టు చూపిస్తారు డ్రీమ్లో, అంటే అక్కడనే అనుభవించిండ్రు. అయితే ఇప్పుడు మీరు ఏం అడగాలి? డ్రీమ్లో మీ కర్మ తీయమని అడగాలి. ఒప్పుకుంటారు కదా అందరు, డ్రీమ్లో మీకు ఓకే కదా. మిమ్మల్ని వచ్చి వాళ్ళు పొడిస్తే పాములు 2-3 వచ్చి ఫోర్హెడ్ మీద కరుస్తాయి. ఎందుకు? మీరు పాముల కర్మ ఉంది, పాముల్ని చంపినరు. పాముల కర్మ ఒక్కటి బాగుంటుంది. పిల్లలు సరిగ్గా మాట్లాడకుండా పుట్టితే, చెవులినబడి రాకుండా పుడితే, మీకు చెవులినబడి రాకపోతే పాముల కర్మ అది. ఇంకోటి చేతుల మీద విటిలిగో అని వస్తుంది, తెల్లటి ప్యాచెస్, లేకపోతే సొరైసిస్, రొజేషియా, ఈచింగ్, వాటికి ఏం కళలు వచ్చినాయి తెలుసా మీకు? పాములను బతికుండంగా చర్మము లాగేసినట్టు వచ్చింది. అంటే అవి ఎంత బాధను అనుభవిస్తాయి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? కొద్దిగా గోకుడు వచ్చింది, దానికి డాక్టర్ల దగ్గర పోతారు, పెద్ద హడావిడి అవుతాం కదా, అవుతామా కదా, అవుతాం కదా. సో ఇప్పుడు వచ్చింది, ఎప్పుడైతే మీరు ఆ పాముల బాధ చూస్తారో, అరే నాకు వచ్చింది నథింగ్ అని ఏం చేయాలి? మనం పాములకు సారీ చెప్పాలి. మేము జీవితంలో ఎప్పుడు పాముని చంపము, రక్షిస్తాము పాముని. ఇంకెవరైనా చంపబోతుంటారు మన ముందే. మనకు టెస్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్, ఆ టెస్ట్లో పాస్ అయితేనే కర్మ తీసేస్తారు మాస్టర్లు. టెస్ట్ ఏమొస్తుంది? మన ఇంట్లోకి పాము రావడమో, పక్కింట్లోకి పాము రావడమో వస్తుంది. వాళ్ళు చంపడానికి రెడీగా ఉంటారు. మీరు పోయి ఏం చేయాలి? ఆ పామును కాపాడాలి. కాపాడంగానే మీ సొరాయిసిస్, రోజేషియా మాయమవుతాయి, ఉండయి, పోతాయి. మళ్ళీ ఎవరో అయితే ఏ డాక్టరో మంచి మందు ఇచ్చుడో, లేకపోతే ఏ మందు లేకుండా నిద్రల మాస్టర్లు వచ్చి ఒక పేస్ట్ లాగా పెడతారు, తెలుస్తుంది మీకు. ఆ పేస్ట్తో పోతుంది. ఎందుకు? ఇక్కడ కర్మ పోయింది కాబట్టి. సో మీ కర్మ ఉన్నన్ని రోజులు మీకు ఆ బాధ అట్లనే ఉంటుంది. మీకు ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో, నేను చేసింది తడిపి మోపడు, వచ్చింది ఇంత ఆవగింజంతా అనుకున్నప్పుడు మీకు రిలీజ్ అవుతుంది. సింపుల్ కదా ఇది, ఎంత సింపుల్. ఏ కర్మనన్నా రిలీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పిల్లలు ఎగ్జామ్స్లో పాస్ గారు, ఎంతో చదువుతారు పాపం, గుర్తుండదు, సరిగ్గా రాయలేరు, అది కర్మే. ఇంకోటి కొంతమంది అంటారు, నా భర్త మస్తు పేకాట ఆడతాడు, ధ్యానం చేయడు మేడం అంటారు. అరే కర్మ ఎవరిదమ్మా? ఎవరు ధ్యానం చేయాలి? ఎవరు చేయాలి? పేకాట ఆడుతాడు చేయాలన్నా, భార్య చేయాలన్నా? ఎవరు చేయాలి? భార్య చేయాలి. సో ఇప్పుడు ఎవరన్నా సిక్కై బెడ్లో పడుకొని ఉంటారు, మనం సేవలు చేస్తున్నాం, కర్మ ఎవరిది? సేవ చేస్తుందే కర్మ. ఎందుకంటే వాడు మంచి ఆత్మగా, ఆ శరీరంలో ఆత్మ ఉండదు, బయట ఉంటుంది ఆత్మ. సో వాడు ఆ పెయిన్ అనుభవించాడు, వాళ్ళ ఆత్మ బయట ఉంటుంది. అనుభవించేది ఎవరు? పెయిన్. మనమే సేవలు చేసుకుంటే వాళ్ళకి, పండుకున్న వాళ్ళకి. కర్మ ఎవరిది? కోడలు చేస్తే కోడలిది, అత్త చేస్తే అత్తది, తల్లి చేస్తే తల్లిది, బిడ్డ చేస్తే బిడ్డది, భార్య చేస్తే భార్య దాగాది. ఇంటిల్లి పాది చేస్తే ఇంటిల్లి పాది కర్మ. సరే ఇంటిల్లి పాదికి ఉంది, మరి నేనే ధ్యానం చేస్తా, ఇంట్లో వాళ్ళు చెయ్యరు, మరి ఎట్లా? కర్మ పోతుందా ఉంటుందా? పోతుందా ఉంటుందా కర్మ?
పోతుంది. మరి ఎట్లా పోతుంది అంటే ఐదర్ వాళ్ళది ఇంకో జన్మ కన్నా మూవ్ అవుతుంది, లేకపోతే మీరు లేనప్పుడైనా మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కానీ మీకు బాధ ఉండదు. అది అట్లనే ఉంటుంది, ఆ పొజిషన్, ఇంట్లో స్థితి అట్లనే ఉంటుంది. కానీ మీకు అది బాదర్ చేయదు. మీ పనులు మీరు చేసుకుంటా, మీ ధ్యానం మీరు చేసుకుంటా, మీ జీవితాన్ని మీరు హ్యాపీగా జీవిస్తారు. అంటే మీకు కర్మ ఉన్నట్టా లేదా? మీ కర్మ పోయినట్టే కదా. బాధ ఉంటేనే ఉన్నట్టమ్మా, అది అధర్మం అన్నది. బాధ లేకపోతే లేదు. ఇంట్లో స్థితి అట్లనే ఉంటుంది. మాకున్నారు కొంతమంది మా వాలంటీర్స్ చెప్తారు, ఇంట్లో స్థితి ఏం మారలేదు మేడం, కానీ నాకు అవే బాదర్ చేస్తలేవు, నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నా అంటారు. మరి అవి మారాలంటే ఏం చేయాలంటారు? అవి మారవు, ఎందుకంటే వాళ్ళందరూ ఒప్పుకోలేదు. వాళ్ళందరూ మూకుమ్మడిగా మనము ఆత్మలుగా తెచ్చుకున్నాం కదా. మరి వాళ్ళు ఇప్పుడే అనుభవిస్తాం, మేము దాన్ని ఇంకో జన్మకు మూవ్ చేసుకోము అంటే వాళ్ళు అనుభవిస్తుంటారు, మనం మటుకు హ్యాపీగా తిరుగుతుంటాం, తిరుగుతుంటాం కదా. కొంతమంది ఉంటారా, ఓసారి ఇంట్లో సిక్కున్న కొడుకు ఉంటాడు, హస్బెండ్ మటుకు జల్సగా తిరుగుతుంటాడు, పార్టీలకు పోతాడు, మంచిగా తాగుతాడు, తింటాడు, మంచిగా ఉంటాడు. ఇలా తల్లి బాధపడుతుంటుంది. మరి ఎవరికి ఉంది ఆ కర్మ? తల్లికి ఉంది, హస్బెండ్కి లేదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. హస్బెండ్ చెడ్డోడు అని ఊరంతా వ్యాపిస్తారు మీరు. ఆ కర్మ మళ్ళీ ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది. హస్బెండ్కి ఉన్న కొద్దిగా చెడ్డ కర్మ కూడా మీరే తీసుకుంటారు. అబ్బో నా హస్బెండ్ అని పొద్దున్న లేస్తే కాళ్ళకు దండం పెట్టి, అది బెస్ట్. ఎవరికైతే కర్మ ఉందో వాళ్ళు ఇంకొకరికి పెట్టాల్సిందే. అంటే వాళ్ళు ఇంకా హయ్యర్ పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళు నాటకం ఆడుతుండ్రు ఇక్కడ, కార్డ్స్ ఆడు. ఎందుకంటే మీకు కార్డ్స్ ఆడే కర్మ ఉంది, డబ్బు పోగొట్టుకునే కర్మ భార్యకు ఉంది. ఆయన అద్భుతంగా ఉంది, ఆయన జీవితం మంచిగా పోతుండు, కార్డ్స్ ఆడుతుండు, పోగొట్టుకుంటుండు, వస్తుండు, ఆయనకు బాధ లేదు. మరి ఇక్కడ భార్యకు బాధ ఉంది, ఎందుకంటే చీరలు వస్తలేవు, నగలు వస్తలేవు, ఇంటి రెంట్ పే చేస్తలేడు, పిల్లలది ఫీజులు పే చేస్తలేడు, హాయిగా తింటుండు, తాగుతుండు, పనుకుంటుండు, కార్డ్స్ మధ్య దోస్తులు వేస్తే కార్డ్స్ ఆడుతుండు. మరి మీరు ఎప్పుడైతే మీరు కర్మను రిలీజ్ చేసుకుంటారో ఏమవుతుంది? ఆయన నార్మల్గా ఇంట్లో ఉంటాడు, సినిమాకి పోదామని అంటాడు, ఇన్ని రోజులు అనంది. మరి ఇప్పుడు ఎందుకు అంటుండు సినిమాకి పోదామని? బయట ఫుడ్ తిందాము, ఇద్దరం కలిసి చేద్దామంటారు. అంటే ఇక్కడ మారిపోయింది మీది. మీ కర్మ రిలీజ్ అయితే హస్బెండ్ నార్మల్గా అయిపోతాడు. అక్కడ అవేవి నాటకాలు చేయడం, ఎందుకంటే అది నాటకం అదంతా మనం రాసుకున్న అగ్రిమెంట్. సో ఎప్పుడైతే మనము పడుకుంటామో మీకు గుర్తుందా, పొద్దునొచ్చే కళలు నిజమవుతాయి అంటారు, తెలుసు కదా, మీ అందరికీ తెలుసు, చిన్న పంచి వింటున్నాం. ఆ మార్నింగ్ వచ్చే కళ ఎందుకు నిజమవుతుంది అంటే, ఇప్పుడు ఈ బోర్డులు ఉన్నట్టు మనం పడుకోగానే ఒక అవేకెన్ స్థితిలో ఉంటాం. అంటే సబ్కాన్షియస్ మైండ్ అంటాం, అంటే మన బుద్ధిలో ఉంటాం. అంటే ఈరోజు మనం ఏమేమి పనులు చేసినామో ఇప్పుడు వచ్చి ఇక్కడ అటెండ్ చేసిండ్రు కదా, పండుకోగానే ఇవన్నీ వస్తాయి. ఆడ పోయినట్టు, ఆడ హనుమ మాట్లాడుతున్నట్టు, వింటున్నట్టు, ఇదంతా వస్తుంటుంది. అది ఫ్యూచర్ కాదు, పాస్ట్ కాదు, మొత్తం మీకు జరిగింది రిపీట్ అయ్యేది. సైన్స్ అంతా ఇదే చెప్తుంది, జరిగింది రిపీట్ అవుతుందనే చెప్తుంది సైన్స్. మళ్ళీ నెక్స్ట్ ఏం పోతారు మీరు, కొంచెము ఎరుక స్థితి ఉంటుంది, కొంచెము బుద్ధిలు ఉంటారు, ఆత్మలు ఉంటారు. ఎప్పుడైతే మీరు ఎర్లీ మార్నింగ్ అంటే 3 గుర్తుందా మీకు, ఇప్పుడు సద్గురు వీళ్ళందరూ ఏం చెప్తారంటే 3:30 తర్వాత మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఒకటి షిఫ్ట్ అవుతుందని చెప్తారు. అప్పుడు అందరికి తెలివి అవుతుంది, 3:00కో 3:30కో ఒకలాంటి తెలివై మళ్ళీ పడుకుంటాం. కొంతమంది లేచి ధ్యానాలు చేస్తుంటారు, మనం కాదులేండి, ఇక చేష్టలు చేస్తారు, మనం పడుకుందాం హాయిగా, ఎందుకంటే మనకు కళలు కావాలి కదా. సో ఆ టైంలో మనము సోల్ లెవెల్కి పోతాం. అప్పుడు మనకు ఆ సోల్ ఏం చేస్తుంది, మనము అప్పుడు ఏం చేసినామో చూపిస్తుంది. ఎందుకంటే మీరు అడిగి పడుకున్నప్పుడు ఇప్పుడు డే టైంలో అడిగినా కూడా మీ సోల్ మీకు స్టోరీ చూపిస్తుంది. కాకపోతే మనకు ఆ స్టోరీ మీనింగ్ తెలియదు. ఎవరిని అడగాలి ఆ స్టోరీ మీనింగ్? నాకు పాము కనబడ్డది, పాము నా వెనకబడ్డది, ఎవరిని అడగాలి? ఈ మధ్య గూగుల్ని అడుగుతున్నాం, మనం ఉంది కదా గూగుల్ తల్లి, ఇప్పుడు ఏఐ తల్లిని అడుగుతున్నాం, రైట్? సో ఆ ఏఐలా గూగుల్లా ఎవరెవరైతే పెట్టినరో అవే చెప్తుంది. అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. సో మనకి ఎప్పుడైతే మనము నాకెందుకు ర్యాష్ వచ్చింది అంటే, అక్కడ ఒక వ్యక్తి ఒక పాముని బతికుండగానే స్కిన్ పీకుడు కనబడుతుంది మీకు. మీరు చూసి అబ్బబ్బబ్బా ఏం చేస్తుండు, తప్పు చేస్తుండు అని చూసి నించుంటే అనుకుంటారు. ఎందుకు? ఇప్పటి చైతన్యము అప్పుడు నేనే అక్కడ చేసేది కూడా ఒక అతను
ఒక పాముని పీక్తుంటాడు, ఆ బ్లడ్ అంతా వస్తుంటుంది, అదంతా అవుతుంటుంది అక్కడ. మనం ఇప్పుడు చూస్తుంటాం ఇప్పటి చైతన్యం. ఇంకొక వేగం మనం కర్మను రిలీజ్ చేసుకోవచ్చు. ఎట్లా రిలీజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పటి నేను చూసి నేను పోయి దాన్ని ఆపాలి, మీ కర్మ రిలీజ్ అవుతుంది. అంటే మనం రోజు పొద్దున్న లేస్తే ఇప్పుడు ఏమంటున్నాం, నేను సృష్టికి సహాయకారిని, ఎవరిని చంపా, ఎవరిని ఏం చేయ, అందరిని మంచిగా చూసుకుంటా అంటున్నాం కదా. ఇప్పుడు ఇవాళ అన్నాం కదా, రోజు మీతో అనిపిస్తా రోజుకు 3 సార్లు ఇది ఇవాళకి అంతం కాదు, ఇది ఆరంభం మీ జీవితంలో. రోజు 4 PM అని ఉంటుంది మనకి, అది రోజు వండుకుంటప్పుడు మీరు పెట్టుకొని వండుకోవాలి. డే టైం మీకు ఎప్పుడు వీలైతే అది చేసుకోవాలి. చేసుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి మీకు డ్రీమ్లో. మీకు ఎప్పుడైతే పాముని చంపుతుండ్రో మీరు పోయి ఆ పాముని రక్షించాలి, స్కిన్ని బీకనియొద్దు. అర్థమవుతుందా అందరికీ? ఇవాళ నుంచి డ్రీమ్లో మీకు ఒక అతన్ని ఇంకో అతన్ని చంపుతుంటే మీ ప్రాణాలు అడ్డు పెట్టాలి. పామును ఒక అతను చంపుతూ ఉంటే ఆపినట్టు, ఎనిమల్స్ని చంపుతూ ఉంటే ఆపినట్టు, మన ఊరి దేవత అది కూడా ఉంది మన టాపిక్స్లో. సో ఊరి దేవతకి ఏం చేస్తారు, బలులు ఇవ్వాలంటారు. మరి అది అంతేనా? ఏ దేవతన్నా అడుగుతుందా ఒక జంతువుని బలీమని? మరి మనని ఎందుకు అడుగుతలేదు బలీమని? మన కొడుకుని ఎందుకు అడుగుతలేదు బలీమని? ఎందుకంటే మనకు అది ఇయ్యం కదా, మనకు ఇచ్ఛాశక్తి ఉంది, మనకు తెలివి ఉన్నది, మన కొడుకుని చంపుకోము. అది జీవి లేని ప్రాణిని మటుకు తీసుకుపోయి దాడబెడతాం, అంతే కదా. మీరే ఆలోచించుకోండి, నేను దీనికి ఆన్సర్ మీరే ఆలోచించుకోండి, అది కరెక్టా కాదా. మరి దేవుడు భూనిండి అని చెప్పి, అది ఇంకా నెక్స్ట్ ఉంది అప్పుడే చెప్తా మీకు. దేవుడు భూనిండి అని చెప్పి నాకు మేకను బలి అని అంటుండ్రని పోయి మీరు ఇస్తుండ్రు, భయపడుతుండ్రు మీరు, అమ్మో ఇవ్వకపోతే ఏమవుతుందో అని, రైట్? దానికి తర్వాత ఆన్సర్ చెప్తా, ఈ లోపల మీరు ఆలోచించుకోండి అది కరెక్టా కాదా. సో మీ కళల్లో ఏమేమి వస్తాయి, గతం చూపిస్తారు మీకు, ఒకసారేమో భవిష్యత్తు అంటే ఫ్యూచర్ చూపిస్తారు, ఒక్కొక్కసారి మీకు టెస్ట్ పెడతారు అందులో. ఇప్పుడు మీరు ఏమంటుండ్రు, నేను సృష్టికి సహాయకారిని అంటుండ్రా లేదా? రోజు మనం ఇప్పుడు ధ్యానంలో అన్నాం కదా, మీతో వాళ్ళంతా అనిపిస్తుంది. అయితే అక్కడ టెస్ట్ పెడతారు, ఒక కుక్క ఆపదలు ఉంటుంది, మీరు పోయి రక్షిస్తారా లేదా? అప్పుడు మీ ప్రాణానికి కూడా కొద్దిగా ఆపద ఉంటుంది. అదేదో పెద్ద జంతువు వచ్చి తినబోతుంటుంది ఒక్కో కుక్కను, పులి, మీరు పోయి రక్షిస్తారా? పులి వచ్చి కుక్కను తినబోతుంటే మరి రక్షించాలి, అదే మనం నేర్పించేది ఇక్కడ. మన ప్రాణానికి అడ్డేసి ఆ కుక్కను రక్షించాలి. ఈ డ్రీమ్లో నేను చేసిన, పరిగెత్తుకుంటూ పోయి కుక్కను రక్షించిన. అప్పుడు ఏం చేసిందంటే ఆ డ్రీమ్లో 2 కుక్క పిల్లలు ఉండే, ఒకటే దొరికింది నాకు. రెండో కుక్క పిల్ల ఏ పులి అయితే చంపడానికి వచ్చిందో ఆ పులి మాస్టర్గా మారి నన్ను ఒక మంచి బట్టల ఇంకొక కుక్క పిల్లని ర్యాప్ చేసి నా చేతికి ఇచ్చిండ్రు. అంటే అది టెస్ట్ జరిగింది అక్కడ. సో మనము డ్రీమ్లో ప్రతి ఒక్కదాన్ని రక్షించాలి, అయితేనే మనకు కర్మ చూపిస్తారు. అంటే మనం చేసిన అధర్మాన్ని చూపిస్తారు. మనం ఎలిజిబుల్ ఉంటేనే, ఎలిజిబుల్ ఎప్పుడు ఉంటాం మనం అక్కడ డ్రీమ్లో రక్షిస్తేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకి ఒక పాము వస్తుంది కరవడానికి, మనం ఆ పామును పట్టుకొని, అమ్మ తల్లి నేను నిన్ను చంపను, నువ్వు నన్నేమనుకు, నేను నిన్నేమనుకోనా, నీ దారిన నువ్వు జీవించు, ఈ భూమి మీద నేను జీవిస్తా అని చెప్పాలి డ్రీమ్లో. అప్పుడే ఆ పాము కర్మ రిలీజ్ అవుతుంది. మనము కట్టెదేరా చంపురా అన్నామంటే అయిపోయా, మనకు ఆ కర్మ రిలీజ్ కాదు. అనుభవించు నాయన అంటుంది అది, యూనివర్స్ ఏమంటుంది, అనుభవించ రాజా అంటుంది, అంతే కదా. సో అందుకని మీరు ప్రాక్టీస్లో బాగా ప్రాక్టీస్ చేయండి. అన్ని జీవులు భూమి మీద నాతో పాటు జీవిస్తాయి సంతోషంగా అని, అన్ని కొత్త చెట్లను నాటుతా, చెట్లను రక్షిస్తా, భూమిని కాపాడుతా అని మనము ఊహించుకుంటే మీరు డ్రీమ్లో అన్ని రివర్స్ చేస్తారు. మీ కర్మల్ని డ్రీమ్లో తీసుకోవచ్చు. పట్టుకోండి గట్టిగా దీన్ని. 2 పాయింట్స్, ఒకటేమో రక్షించాలి ఎవరికన్నా ఆపద ఉంటే, ఇంకొకటి మనని చంపడానికి వస్తారు వాళ్ళు. కర్మ తీయాలంటే అంతే కదా. ఇప్పుడు నేను ఒకప్పుడు 5గురిని హత్య చేసిన, ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ రాబోతుంది, వచ్చి చచ్చిపోతా, అంతే కదా. 5గురిని చంపినా కదా, నాకు ఒకటన్నా రావాలి కదా. గుండెలో పొడిచిన, ఎందుకంటే మేము డ్రీమ్లో చూసినాం ఇవి, అందుకే చెప్తున్నా పర్టికులర్గా. సో గుండెలో పొడిచిన కాబట్టి నాకు ఇక్కడ హార్ట్ అటాక్ వస్తుంది, నేను చచ్చిపోతా హార్ట్ అటాక్లో. నా పిల్లలు లక్షలు హాస్పిటల్ కట్టాలి ఈ లోపల, ఎందుకంటే అక్కడ డబ్బు కర్మ కూడా ఉంటుంది. మరి దీన్ని నన్ను ఎట్లా తీసేసుకోవాలి అనుభవించకుండా? డ్రీమ్లా నన్ను పొడుస్తారు గుండె మీద, పొడవనియ్యాలి, పరిగెత్తొద్దు. అమ్మ బాబో ఇది కొద్దిగా కష్టమైన పనే కదా. మనందరం మనైతే రక్షించుకుంటాం కదా.
కదా. మన దేహాన్ని మనం రక్షించుకోమా? ప్రాక్టీస్ చేస్తే అది పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని, మాస్టర్స్ నా కర్మ రిలీజ్ చేయడానికి నన్ను చంపడానికి వస్తే నేను చంపించుకుంటా, పాము కరవడానికి వస్తే కరిపించుకుంటా, కుక్క కరవడానికి వస్తే కరిపించుకుంటా, తెలియని జంతువు మీద పడి కొరికితే కొరికించుకుంటా అనాలి. కొరికేటప్పుడు ఓం నమో లక్ష్మీనారాయణ అంటా అనుకోవాలి. లేకపోతే రామ అనుకోండి, శ్రీరామ అనుకుంటా, నువ్వే రక్షించు అనుకుంటా అని ప్రాక్టీస్ చేయాలి. నాదొక కళ చెప్తా. ఇట్లనే నేను ఒక రిలేటివ్ ఇంటికి బతుకమ్మ పార్టీకి పోతున్నాను. అది సైకిల్ మీద పోతున్నా. నా కళలు, నేను రోజు సైకిల్ దొక్కుతా, అందుకే సైకిల్ మీద పోతున్నా తయారై మంచిగా. అయితే ఆ ఇల్లు డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి నేను పోయే వరకు. అక్కడ 4 పెద్ద కుక్కలు లాగా ఉన్నాయి, మస్తు హెయిర్ ఉంది, అవి చూడ్డానికి కుక్కలు లాగా ఉన్నాయి, కానీ చాలా పెద్దగా బలంగా ఉన్నాయి. నేను ఏంది వీటిని బయట ఇట్లా వదిలేసిండ్రు, ఇవేమన్నా అంటే ఎట్లా అనుకున్నా. నేను ఇట్లా ఆగుడే నా మీద ఒకటి పడి నా ఎముకలన్నీ కొరికేస్తుంది. నేను ఒక్కటే చెప్పిన, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని మంచిగా అనుకుంటూ, ఎందుకంటే నాకు అది అర్థమైపోయింది ఎవరు రక్షించడానికి లేరు, ఆడన్న ఆ బోన్స్ కొరికేస్తుంది, నేను చచ్చిపోతున్నా. అది క్లియర్ కట్ అక్కడ, ఎందుకంటే అట్లనే మీకు వస్తుంది డ్రీమ్లా. సో అది ఆత్మస్థితి చూపిమంటే వచ్చింది నాకు. అది మొత్తం కొరికేస్తుంది బోన్స్ అన్నీ, నేను మొత్తం. ఇంకా నాకు అర్థమైపోయి నేను ఓం నమో నారాయణ అని ఏమన్నా అంటే, నేను గనక నువ్వు నన్ను రక్షిస్తే నేను సహాయం చేస్తా అందరికీ, సృష్టికి సహాయం చేస్తా అందరికీ. నన్ను తీసుకుపోతా అంటే తీసుకుపో, నేను నీ శరణాగతిలో ఉన్నా, దాని శరణాగతి అంటారు. నేను నీ శరణాగతిలో ఉన్నా అన్నా కానీ ఫైట్ చేస్తలేను అక్కడ, ఎందుకంటే అది ఫైట్ చేసే సీన్ ఆడ లేదు. ఆయన మీద వాడు బెస్ట్, ఆ నారాయణ మీద, ఎందుకంటే ఆయన రక్షిస్తారు తీసుకుపోతే మోక్షానికి తీసుకుపోతాడు, ఎందుకంటే అక్కడ నేను ఓం నమో నారాయణ అన్న, రైట్. అక్కడ 2 మనకి. సో మనకు జీవితం పోతే పోయింది, నాకు మోక్షం వస్తుంది, రైట్. సో అక్కడ ఏమైంది, అదంతా మాయమైపోయి ఇంట్లో ఉన్నా నేను. ఇవన్నీ హోల్స్ ఉన్నాయి నా మీద. ఒక ఆమె వచ్చి నన్ను ఇట్లా అంది. నేను అన్న, ఆ కుక్కలకు వ్యాక్సిన్ ఇచ్చిండ్రా నన్ను కోరికినాయి అన్న. అంటే ఆమె అన్నది ఏది అవసరం లేదు నీకు అని ఇట్లా అనగానే ఆ రంధ్రాలన్నీ పోయినాయి. అంటే అక్కడ ఏమేం జరిగింది తెలుసా మీకు? నాకు ఒకటి నా ఆత్మస్థితి చూపించింది, అంటే నేను ముముక్షుని అని చూపించిండు. అంటే బతికి ఉండగానే మోక్షం వచ్చే వాళ్ళని ముముక్షు అంటారు, కర్మలు ఉండే వాళ్ళకు. ఎందుకంటే అక్కడ నేను నారాయణ అన్న నేను, రైట్. ఎవరంటారు నారాయణ అని? చనిపోయేటప్పుడు మోక్షానికి దగ్గరైన వాళ్ళే అంటారు. రెండవది నారాయణ పట్టు. రెండవది అక్కడ నా కర్మ తీసేసింది, ఎందుకంటే ఆ కొరుకుడు పెయిన్ నేను అనుభవించిన అక్కడ. భయం లేకుండే నాకు, ఎందుకంటే నారాయణ పట్టుకున్నా కదా నేను, అందులో భయం లేదని కూడా చూపించింది నాకు, రైట్. సో అక్కడ మన తత్వం చూపించిండ్రు, నా యొక్క ఆత్మశక్తిని చూపించిండ్రు. అక్కడ నాదేమన్నా ఉంటే ఇంకా తీసేసిండ్రు, అంతే కదా. మనలో ఏమన్నా చెడు ఉంటే తీసేసిండ్రు. అది డ్రీమ్లో మనకు వచ్చేటివి. అందుకని ఫ్రెండ్స్, డ్రీమ్స్ పట్టుకోండి. మీరు పట్టుకుంటే మీరు ఏది అనుభవించాల్సిన అవసరం లేదు. ఒక క్యాన్సర్ని హీల్ చేసుకోవచ్చు, ఏది అంటే ఏ హాస్పిటల్కి ఒక్క పైసా ఖర్చు పెట్టుకోకుండా హీల్ చేసుకోవచ్చు. మరి పైసా ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడ సర్జరీ అయితే ఏం చేయాలి? మీరు హాస్పిటల్స్కి పెట్టే ఖర్చును మీరు సృష్టికి సాయం చేయాలి. నేను వేటు మోక్షాలు ఏమంటలేను, డబ్బులు పోయి ఒక 10 చెట్లు కొని పెట్టుండ్రి మీ చేతులతోటి, ఒక 10 ఆవులకు దాన పెట్టుండ్రి కొని మీ చేతులతో కొని, ఒక 10 ప్లాస్టిక్ కవర్లు భూమి మీద ఉంటే తీసి డస్ట్బిన్ లేసి చేయగడుకోండి. ఇవన్నీ సహాయమే, డబ్బే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అక్కడ ఏ నొప్పి లేకుండా, ఏ పైసా ఖర్చు లేకుండా ఇక్కడ మీకు రుగ్మత మంచిగా అయింది, అంతే కదమ్మా. మీరు 10% అయినా పోయి ఖర్చు పెట్టాలి కదా, దేనికి? సహాయం చేయడానికి, అంతే కదా. సో ఇందులో గతము, భవిష్యత్తు ఏం చూపిస్తారంటే ఫ్యూచరు, మనకి క్యాన్సర్ వస్తున్నట్టు చూపిస్తారు ఫ్యూచరు. అప్పుడు మనం ఏం అడగాలి? మళ్ళీ పాస్ట్కి పోవాలి. నెక్స్ట్ డే డ్రీమ్లో నేను ఏం చేస్తే నాకు అది రాబోతుందని అడగాలి. అంటే మళ్ళీ ఒక అతను ఇంకో అతన్ని చంపడమో, ఒక అతను ఇంకో అతన్ని కొట్టి చేసి ఆస్తి గుంజుకునుడు అట్లేదో ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ వస్తే బొచ్చడి పైసలు ఖర్చు పెడతాం, మళ్ళీ నొప్పి ఉంటుంది, డబ్బు పోతుంది, అన్నీ ఉంటాయి. అందుకని అట్లాంటి కర్మ ఉంటుంది. ఒకరిని మనసా వాచ కర్మ అంటే మనము శారీరకంగా కష్టపెట్టినాము, డబ్బు కూడా గుంజుకున్నాం, ఈ 2 చేసినాం కాబట్టి వచ్చింది. ఓకే. సో
భవిష్యత్తు చూపిస్తే, ఫ్యూచర్ చూపిస్తే ఏం చేయాలి? పాస్ట్ అడగాలి. అర్థమవుతుంది కదా మీకు? సో మీకు పరీక్ష పెడితే ఏం చేయాలి? పాస్ కావాలి. పాముల్ని చంపుడు ఇవన్నీ చేయొద్దు. డ్రీమ్లో రక్షించాలి. మీ ఫ్రెండ్ కష్టంలో ఉంటుంది, ఎవరో ఒక హీరో ఆమెను చెడుగా ప్రవర్తిస్తున్నట్టు చూపిస్తారు మీకు. అక్కడ మీ ఫ్రెండ్ బిడ్డనో ఉంటుంది, మరి మీరు పోయి రక్షించాలి కదా. ఒక అమ్మాయికి ఏం డ్రీమ్ వచ్చిందంటే, ఈ సినిమా విలన్ ఒక అతను ఒక అమ్మాయిని శారీరకంగా బాధ పెడుతుండు. ఆమె చూసుకుంటుంది. నెక్స్ట్ సీను ఆమె బిడ్డను బాధ పెడుతుండు. కథ ఈమె పరిగెత్తి బిడ్డను పట్టుకొని పరిగెత్తుతుంది. ఈ పని ఏదో మొదలెందుకు చేయాలి? ఎందుకంటే అది అది మళ్ళీ తెలిసిన అమ్మాయి, ఫ్రెండ్ బిడ్డనే చూసుకుంటూ నించున్నాం మనం. అది మన స్థితి. మన బిడ్డ అయ్యే వరకు పోయి గుంజు పట్టుకొని ఉరికినాం, ఆయన వెనుకూరుకొస్తుండు. అది డ్రీమ్. అది ఏంది? టెస్టా లేకపోతే మీ కర్మనా? టెస్ట్. ఆ టెస్ట్లో ఫెయిల్ అయితే ఏమవుతుంది? కర్మ అటాక్ అవుతుంది. సో టెస్ట్లో ఫెయిల్ కావద్దు. మనం పోయి ఎవరి పిల్లలనైనా రక్షించాలి, మన పిల్లలే కాదు. మన ఇంటికి ఒక అతిథి వస్తే మన పిల్లలకు మొదలుపెట్టి వాళ్ళకి తర్వాత పెట్టొద్దు. అతిథి దేవో భవ, ఫస్ట్ అతిథికి పెట్టినాకనే మన పిల్లలకు పెట్టుకోవాలి, అంతే కదా. సో డ్రీమ్లో అదే పని చేయాలి. అయితే భూమికి బంధం ఉన్న ఆత్మలు ఇది నాలుగోది. దీంతో మన కష్టాలు ఉంటాయి. ఈ కష్టము కొద్దిగా మనకు తెలియని కష్టం, కర్మ కాదు. కుటుంబ సంబంధాలు అంటే మన కళల్లో ఒక కళ ఏమొచ్చిందంటే, ఇది మన వాలంటీర్కి వచ్చిన కళ. ఆమె ఊరికే కోడలు ధ్యానం చేస్తలేదు, వాళ్ళకి పిల్లలు పుడతలేరు, వాళ్ళు వద్దనుకోనే కంటలేరు. అయితే వద్దనుకోని గంటలేరు అని ఊరికే కోడలికి ఇది చేస్తలే అది చేస్తలే అని ఎప్పుడు కోడల మీద గురుగుతుంది. అయితే నేను ఎన్నోసార్లు చెప్పి చూసిన, కానీ మారలే. అయితే నువ్వు కళలు అడుగు అని అడిగిన, నీకు కోడలికి ఏది ఉందో అడుగు అంటే ఏమి డ్రీమ్ వచ్చిందంటే, ఒక మర్మేడ్ అంటే అందరికి తెలుసు కదా, దాన్ని ఏమంటారు తెలుగులో? జలకన్య. అబ్బా సూపర్ ఉంది మన తెలుగులో మాట. ఆ జలకన్య ఒక స్టోన్స్ మీద కూర్చొని ఉంది. అయితే ఈమె పోయి జలకన్యకి ఏం చేస్తుంది? స్విమ్మింగ్ నేర్పిస్తుంది. జలకన్యతో నేను నీకు స్విమ్మింగ్ నేర్పిస్తా అంటుంది. అంటే అది ఎంత నవ్వే మాట. అంటే కోడలికి ధ్యానం నేర్పించుడు, జలకన్యకు స్విమ్మింగ్ నేర్పించుడు అని అర్థం. అంటే ఆమె హయ్యర్ మాస్టర్ అని అర్థం. ఆమె 5, 6, 7 తలం నుంచి వచ్చిన ఆమెను పట్టుకొని నువ్వు ధ్యానం చేయి అంటే, ఒక మత్స్యకన్యకి స్విమ్మింగ్ నేర్పించుడు, ఒక ఫిష్కి స్విమ్మింగ్ నేర్పించుడు అని అర్థం కదా. అది మన నాలెడ్జ్. అందుకని కళలా అడగండి, ఏది బాధపడకండి. కోడలు చెప్పినట్టు ఇంటలేదు. ఒక మామ వచ్చి చెప్పిండు నాకు, నా కొడుకు కోడలు చెప్పినట్టు ఇంటలేదన్న. నేను ఎందుకు నీకు వినాలి అన్న, మీకు మంచిగా ఫుడ్ పెడుతుండా, నేను బాగా మంచిగా చూసుకుంటారు నన్ను, కానీ చెప్పినట్టు ఇంటలేరు. చెప్పినట్టు ఇన్నుడు అవసరమా మనకు? వాళ్ళు మనకంటే జ్ఞానులైతే మనం చెప్పినట్టు వింటే వాళ్ళు లోపలికి పోతారు. 5వ తలం నుంచి 4వ తలానికి వస్తారు. వస్తారు. సో అవన్నీ మీరు మర్చిపోండి. కొడుకుని చెప్పినట్టు వినాలే, భార్య చెప్పినట్టు వినాలే, ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోండి ఫ్రెండ్స్. అయితే ఇంకొక కళలో ఏమొచ్చింది తెలుసా మీకు? వాళ్ళ అమ్మాయికి క్యాన్సర్ ఉండే. ఇది కూడా మన దాంట్లో వాలంటీరే. 3.5 ఏళ్ళ అమ్మాయికి క్యాన్సర్ వచ్చిందని మన కళల ద్వారా ఆమె కర్మలన్నీ చూసుకొని తీసేసుకొని ఆ తల్లికి చూపించింది. ఎందుకంటే 3.5 ఏళ్ళ అమ్మాయి తీసుకోలేదు కదా, తల్లి తీసేసుకుంటే ఆమె కర్మలు తీసేసుకుంటే క్యాన్సర్ పోయింది ఆ పాపకు. పోయినాక ఆమెకి ఇంకా డైజెస్టివ్ సిస్టంలో సరిగ్గా అరుగుతలేదు ఏ ఫుడ్ తిన్నా. అయితే ఆమెకు బాగా కడుపుని వస్తుంది. ఏం టెస్టులు చేయించినా ఏం లేదని చెప్పిండ్రు. నేను డ్రీమ్లో అడగమన్నా, నాకు ఫోన్ చేసి అడిగింది ఇట్లా ఉంది పరిస్థితి అంటే, డ్రీమ్లో అడగమన్నా. డ్రీమ్లో ఏమొచ్చింది తెలుసా మీకు? 24 రొట్టెలు అమ్మాయికి తినిపిస్తున్నట్టు వచ్చింది. అంటే గట్లెట్లా తినిపిస్తారు మేడం 24 రొట్టెలు అంటే? నేను అడిగిన వెంటనే ఫోన్ చేసి, అమ్మ తల్లి నువ్వు ఏం తినిపిస్తున్నావు నీ బిడ్డకని అడిగిన. ఆమె పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఇన్ని నట్స్ వేసి గ్రైండర్ పట్టి అది అమ్మాయికి తాగిపిస్తుంది. అంటే దాని యొక్క ఫలితము 24 రొట్టెలంతా ఉందన్నమాట. అందులో ఆ పిల్లకి అరుగుతలేదు, ఆ తల్లికి తెలుస్తలేదు. తల్లుల ప్రేమ అట్లే ఉంటుంది. ఇక కుక్కి పెడతాం మనం పిల్లలకు. అరే నీ అవ్వ వద్దమ్మా, కడుపు నిండిన తల్లి
అమ్మ ఆపమ్మ అంటే వింటామా? ఆ చంద్రుని ఈ సూర్యుని కూసబెట్టి ఆ కారు మీద కూసబెట్టి తినిపిస్తూనే ఉంటాం. ఇది నాన్న బుక్క, అమ్మ బుక్క, ఇది తినకపోతే నా మీద ప్రేమనే లేనట్టు అని కూడా కూర్చుతాం. మళ్ళీ పెరిగినాక బరువు తగ్గే అని వెనకబడతాం. బరువు పెంచింది ఎవరు? తగ్గు అనేది ఎవరు? ఇవాళ వచ్చింది ఒకరు, నా బిడ్డకు మస్తు కోపం అన్నది. నేను ఆ బిడ్డ కోపం ఉండడానికి నువ్వే కారణమై ఉంటావు, ఒక్కసారి చూసుకో అని చెప్పిన. లేకపోతే పిల్లలకు కోపం ఎందుకు ఉంటుందమ్మా? ఈ తల్లులు చెప్పిందే చెప్పి వాళ్ళు వెనకబడి అబ్బాబ్బాబ్బా వాళ్ళు బట్టలు వేసుకుంటే ఓర్వరు, వాళ్ళు తినే తిండి నువ్వు కోరు. తప్పు తింటే ఒక్క మాట చెప్పి వదిలేసేయండి. 100 సార్లు చెప్తే వాళ్ళు ఉల్టా మనకు రివర్స్ అవుతారు. గుర్తుపెట్టుకొని మనకు కాకుండా పోతారు మన పిల్లలు. సో 27 రొట్టెలు తినిపించినట్టు చూపించిండు కళల. అంటే కళలు ఎంత ఇంపార్టెంట్ చెప్పండి నాకు. ఇక ఇది ఎవరు క్యాచ్ చేయగలుగుతారు? ఓన్లీ మన మాస్టర్లే క్యాచ్ చేయగలుగుతారు. మన హనుమంతుడే మనకు చూపిస్తాడు అక్కడ నువ్వు చేసే పని ఇది అని. సో మనకి కళల్లో పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలలో ఏముంటాయి తెలుసా మీకు? మనకి ఎన్నో రకాలు ఉంటాయి. అంటే మనం ప్రతి ఒక్కటిని సమానంగా చూడాలి. మనకు కోరికలు అంటే ఫుడ్ మీద కోరిక ఉండొచ్చు, శారీరక దాంట్లో కోరికలు ఉండొచ్చు, రైట్? వేరే వాళ్ళని చూసి ఇష్టపడతారు కొందరు. సో ఆ కోరికలు ఉండొచ్చు, అంటే కామం అంటారు కదా కోరికలు అంటే. సో డ్రీమ్లో మీకు చూపిస్తారు. ఆ డ్రీమ్లో కనుక మీరు ఫెయిల్ అయినరు అనుకోండి, వేరే అమ్మాయిని చూసి అబ్బా ఎంత బాగుందని వెనక పోయినరు అనుకోండి, అయిపోయా, ఫెయిల్ అయినట్ట కదా. ఫుడ్ చూసి తిన్నారు అనుకోండి, ఇక అన్నీ బంద్ చేసి ఫెయిల్ అయినట్టు. అట్లాగే బాత్రూములు చూపిస్తారు, నీట్గా లేనట్టు చూపిస్తారు. అన్నిటినీ సమానంగా చూడాలి మనం. అన్నిటినీ సమానంగా చూడాలంటే ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేయాలి. ఎట్లాంటి స్థితిలో ఉన్నా మీరు చేయాల్సిన పని చేయాలి. అదే టెస్ట్లు పాస్ అవ్వడం అంటే. ఫస్ట్ వేరే వాళ్ళు ఎవరో వామిట్ చేసుకున్నట్టు చూపిస్తారు, పోయి మనం క్లీన్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎవరో టాయిలెట్ చూపిస్తారు, పోయి క్లీన్ చేయాల్సి వస్తుంది. అవన్నీ అక్కడ స్థితి చూపిస్తారు, మన స్థితి. మనం పోయి ఏది పట్టించుకోకుండా పని చేయాలి. అక్కడ మనకు అక్కడ చేయాల్సి వస్తే చెయ్యాలి, శుభ్రం చేయాలి అక్కడ, రైట్? అది డ్రీమ్లో పాస్ అవ్వడం అన్నట్టు. మనకు నెక్స్ట్ స్టేజ్ చూపిస్తూ ఉంటారు. పట్టుచీర కట్టుకొని అక్కడంతా గలీజ్ బాత్రూంలో తీసుకుపోతారు. మనం ఏది పట్టించుకోకుండా మనం చేయాల్సిన పని చేసి రావాలి, వీలైతే క్లీన్ చేసి రావాలి. మనం చేసిన అంగడి అయితే క్లీన్ చేసి రావాలి ఫ్రెండ్స్. మనం చేసిన అంగడి వేరే వాళ్ళు క్లీన్ చేస్తే మనకు కర్మ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం పరీక్షలు పాస్ అయినట్టు కాదు, మనము చేంజ్ అయిన ఆత్మ కాదు. టాయిలెట్లోకి వెళ్ళి మనము ఇంకా అంగడి చేసి రావద్దు. మనది మనం శుభ్రం చేసుకోవాలి, దాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి. ఇది అసలు బేసిక్. రోడ్డు మీద తింటూ ప్యాకెట్ పడేసాను అనుకోండి ఒక ప్లాస్టిక్, మీరు టెస్ట్ ఫెయిల్ అంటే ఇది భౌతికమైన టెస్ట్లో ఫెయిల్. అది ఆస్ట్రల్ టెస్ట్ అంటాం దాన్ని మేము. ఇక్కడ మనం చేసేది భౌతికమైన టెస్ట్. సో భౌతికమైన టెస్ట్లో పాస్ కావాలి, ఆస్ట్రల్ టెస్ట్లో పాస్ కావాలి, 2 పాస్ కావాలి. ఓకే. సో ఇది మన కుటుంబంలో మనకు అప్పులు ఉంటాయి, కుటుంబంలో అనారోగ్యం ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది, కుటుంబ సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఇదన్నారు, వీళ్ళు ఇదన్నారు, వాళ్ళు అంతే కదా. మనకు ఉన్నాయి 3 సమస్యలు. అయితే ఈ సమస్యలు మన పూర్వీకుల వల్ల ప్రభావితం అవుతాయా? ఎందుకు కొంతమంది జాతకాలలో చెప్తలేరా? మీ పూర్వీకుల కర్మ మీకు వచ్చింది, మీ చిన్న కొడుకు వచ్చింది, ఆయనకు అందుకే ఈ రోగం వచ్చింది, అంతే కదా. ఇప్పుడు ఓసారి షుగర్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, అది ఓన్లీ 3 కొడుకులలో ఒక్కరికే వస్తుంది. మరి మిగతా 2కి ఎందుకు రాలే? అది పూర్వీకుల కంటే కూడా మనము మన కర్మలు పిక్ చేసుకున్నప్పుడు మన ఫ్యామిలీకి మ్యాచ్ చేసుకొని తెచ్చుకుంటాం. అది మన కర్మనే. ఏ తాత వచ్చి మీకు షుగర్ ఇయ్యాడు, కానీ పూర్వీకులది ఒకటి మనకు ప్రభావితం అవుతుంది. ఏ ప్రభావితం అవుతుంది అంటే, ఇప్పుడు మనము ఒక తాత మనకు ఆస్తి వదిలేసిపోయిండు, మనం ఏమంటాం, తాత ఆస్తి వదిలేసిపోయిండు అంటే. ఒక్కోసారి అన్నదమ్ములు కొట్లాడుకొని ఒక అన్న తీసుకుంటాడు, తమ్ముళ్ళకి రాదు, అది మళ్ళీ మన కర్మనే, మనం చేసిన అధర్మం. సరే మనకు మొత్తం ఆస్తి వచ్చింది తాతది, అది ఎవరు చేసిన పుణ్యం? తాత చేసిందా, మనం చేసిందా? మనం చేసిందే. అయితే పూర్వీకులది ప్రభావం ఎప్పుడైతుంది మన జీవితంలో అంటే, మనం ఏదైనా మనం చేసిందే ఫ్రెండ్స్. ఎవరిది మనకు రాదు, ఓ ఆస్తి రాదు, ఓ ఇది రాదు, ఓ పుణ్యం రాదు, అధర్మము రాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనకు ఎఫెక్ట్ అవుతుంది పూర్వీకుల వల్ల అంటే, చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఉంటే,
ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది నాకు హనుమంతుడు డ్రీమ్లో ఏం చూపించిండంటే, ఇప్పుడు మనకు ఈ యుగంలో ఇప్పుడు మనకున్న సమస్యలు 90% పూర్వీకులు చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండడం వల్లనే వచ్చేవి. మన అప్పులు ఆస్తులు మనకు వచ్చినా వాటిని అనుభవించలేకపోవడము, తప్పు భూములు కొనడము, ఇల్లును పోగొట్టుకోవడము, అనారోగ్యం రావడము కర్మ కాదట. మరి వాళ్ళు చనిపోయి వాళ్ళు పోకపోతే నాకెందుకమ్మా ఎఫెక్ట్ కావాలి అంటారు మీరు. అది మనం చేసింది కాదు కదా. ఎందుకంటే ఆ ఎనర్జీ ఏమవుతుంది, దయ్యంలాగా మారిండ్రు వారు. వాళ్ళు ఏడు ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు. సో ఆ ఎనర్జీస్ మన ఇంట్లో ఉంటే ఏమవుతుంది, మనకు గుట్టకి ఎవరికి గుర్తాయి. సో మనం ఏదైనా ఉద్యోగానికి పోతే మనకు ఉద్యోగం వస్తుందా? రాదు. మనం ఆస్తి కొందామని పోతే కరెక్ట్ ఆస్తి కొంటామా? కొనము. మన డబ్బు మనకు తెలియకుండానే మన చేతులకి వెళ్ళి వస్తుంది, మన పుణ్యకర్మ వస్తుంది మనకు, కానీ తెలియకుండానే పోతుంది అది. అయితే వీటిని మనం ఎట్లా రిలీజ్ చేసుకోవాలి? ఇవాళ ఎందుకు మనం రామనామ యజ్ఞం చేసినాం? ఎందుకంటే ఈ చనిపోయిన ఆత్మలు అంతటి ఉంటున్నాయి కోవిడ్ తర్వాత, అవి బోలే. ఎందుకంటే కుప్పలు శవాలు పడేసినాం అక్కడ. మనం వాళ్ళకి ఎటువంటి చేయలే, మనం చేసినామా? చేయలే. అవన్నీ కూడా ఆత్మలు ఇక్కడనే ఉన్నాయి, పోలే. ప్రతి ఒక్క ఆత్మ మనం చనిపోయినాక, ఇది ఎవ్వరు చెప్పరు, చనిపోయినాక మనం ఏం చేయాలి అని ఎవరికైనా తెలుసా మీకు? మరణానంతర జీవితం తెలుసా? చనిపోయినాక మనకేమైందంటే ఆత్మ ఒక సిల్వర్ కార్డ్ అని ఉంటుంది, అక్కడ చూడండి, ఒక తెల్ల తీగలాగుంది చూడండి అక్కడ. ఆ తీగతోని బయటకు వస్తాం మనం. రోజు పడుకున్నప్పుడు మన ఆత్మ బయటకు వస్తుంది, రోజు బయటకు వస్తుంది. బయటకు వచ్చి మీకు తిరుపతి పోబుద్ది అయింది అనుకోండి, తిరుపతికి పోయి వస్తుంది ఆత్మ, చూసి వస్తుంది. అందుకే మీరు పొద్దున హ్యాపీగా లేస్తారు. ఒక కన్న కొడుకు చనిపోయి ఉంటే ఆ ఆత్మ తలానికి పోయి తల్లి ఆడుకొని వస్తుంది పొద్దున. రాత్రంతా కొడుకుతోని స్పెండ్ చేసి వస్తుంది, అంత శక్తి మనకుంది. పొద్దున్న లేచినాక మీ మైండ్ చెప్తుంది నీ కొడుకు చచ్చిపోయింది ఏడు అని. అప్పుడు మళ్ళీ ఓ అంటుంటాం. యాక్చువల్గా అయితే పొద్దున హ్యాపీగా లేస్తాం మనం, ఎందుకు? కొడుకుతో స్పెండ్ చేసి వచ్చినాం కాబట్టి. సో ఎప్పుడైతే ఆ సిల్వర్ కార్డు కట్ అయిపోతుందో, కట్ అయిపోయి మన ఆత్మ మనలోంచి వస్తే మనం చనిపోయినట్టు, ఇంకా మళ్ళీ బ్యాక్ రాలేదు. కానీ మనం మళ్ళీ ఈ శరీరంలోకి బ్యాక్ వద్దామని చూస్తాం. సో ఈ శరీరంలోకి బ్యాక్ వద్దామని చూసినప్పుడు రాలేం, మనకు అర్థం కాదు, ఆ బాడీ చుట్టే తిరుగుతాం. అందుకే అంటారు చూడండి, మనకు వెంటనే బాడీని సూర్యాస్తమం లోపల దహన కాండలు చేయాలంటారు, తెలుసా మీ అందరికి అది? ఒకవేళ సూర్యాస్తమం తర్వాత చనిపోతే రాత్రంతా మనము ఆ బాడీతో నుండి దాన్ని శవం అంటాం, కానీ మన ఆ పేరు పెట్టి పిలవం, కవిత అనం, దాన్ని బాడీ అంటాం. ఎందుకంటే ఆ ఆత్మ ఆ బాడీలో లేదు కాబట్టి, ఆ మనిషి అందులో లేరు. ఎవరైతే మనము మన ఆత్మీయుడు అంటున్నామో ఆ బాడీలో లేరు. ఇప్పుడు ఓన్లీ బాడీ మట్టుకే మిగిలింది అక్కడ. సో ఆ బాడీని మనము రాత్రంతా దాన్ని కాపాడాలి, లేకపోతే ఈ శక్తులు అందులోకి ఎంటర్ అవుతాయి. అందుకనే మనము ఏమన్నా శ్లోకాలు చదువుకుంటా దాని పక్కన కూర్చోవాలి. మర్నాడు సూర్యుడు ఉదయించినాక బాడీని కాలబెట్టాలి. ఒకవేళ కొడుకు అమెరికాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, బ్రదర్ కొడుకు ఎవరో ఒకరు దాన్ని ధర్మకాండలు చెయ్యాలి. శవాన్ని ఆపొద్దు. ఒక బాడీని సూర్యోదయం అయినాక ఆపొద్దు, అది మీ ఫ్యామిలీకి అస్సలే మంచిది కాదు. సరే, కన్న కొడుకు చివరి చూపులు అంటుండ్రు. చనిపోయిన వాళ్ళని చూసేదేముంటుందమ్మా? బతికున్నప్పుడు మనకున్న ఇవి చాలయా? మనకు బతికున్నప్పుడు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఆ వ్యక్తితో. ఆ మెమరీస్తో మనం జీవించరాదా? జీవించవచ్చు కదా. మన బాడీని ఎందుకు ఉంచుతుండ్రు మీరు? ఉంచొద్దమ్మా. దహనకాండలు ఇమీడియట్గా చేయాలి. ఎవరుంటే వాళ్ళతో చేపియండి. ఎవరి కోసం వెయిట్ చేయొద్దు మీరు. అది అసలు నెంబర్ 1 రూల్. ఎప్పుడైతే మన బంధువులు ఏడుస్తూ ఉంటారు కదా చనిపోయినాక, ఏడుస్తూ ఉంటే ఏమంటారు వాళ్ళ మాటలు? నువ్వు మళ్ళీ వాపస్ రా, ఇక్కడనే ఉండు అంటమా లేదా? పోకు, ఓ బోరుని ఏడుస్తారు. ఇక పోకు అనుకుంటా. వాళ్ళు ఏమనుకుంటారు? బాడీలోకి వద్దామని. వీళ్ళు ఎందుకు ఏడుస్తుండ్రా బాబు నా కోసం అనుకుంటారు వాళ్ళు ఫస్ట్. తర్వాత అర్థమవుతుంది చనిపోయినామని. బాడీలోకి వద్దామని చూస్తారు. మీరు ఎంత ఏడుస్తూ ఉంటే ఆ ఆత్మల 1000 కొద్ది చీమలు పుడతాయి.
ఇది రాంప అని చాలామంది పుస్తకాలు రాసిండ్రు దీని మీద, మరణానంతర జీవితం అని. దాంట్లో చాలా క్లారిటీగా రాసిండ్రు. ఒక ఆత్మకు 1000 కొద్ది చీమలు కుట్టినంత నొప్పి అవుతుంది అట, లక్షల చీమలు అంత నొప్పి ఉంటుందట మీరు ఏడుస్తే. సో మరి 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 ఏడవకపోతే ఏం చేస్తాం మేడం? ఏడవకపోతే సొసైటీ ఏమంటుందని నన్ను ఈ మధ్య అడుగుతున్నారు. ఒక భర్త చనిపోతే ఏడవకపోతే ఏమంటారు అంటారు. నేను నవ్వుమనైతే చెప్పా, కానీ మీరు సంతోషంగా పంపరాదా? అయితే మనతో ఇంత ప్రేమను పంచిండ్రు కదా బాడీ ఉన్నప్పుడు వాళ్ళు, మరి ఆ ప్రేమను తలుచుకుంటూ సంతోషంగా మనం ఉండలేమా? మనకెందుకు దుఃఖం వస్తుందంటే ఈ మనిషి మనతో ఇంకెప్పుడు ఉండడు అన్నదే దుఃఖం వస్తుంది మనకు, అంతే కదా. అది తలుచుకొని ఏడుస్తాం. అది తలుచుకొని ఏడ్చే బదులు మనతో ఉన్నప్పుడు మనతో పంచిన ప్రేమను ఆలోచించరాదా మనం? దానితో మనం ఫర్దర్ జీవించలేమా? మనకు 30 ఏళ్ళో 40 ఏళ్ళో 50 ఏళ్ళో ఒక తండ్రి మనకి, ఇప్పుడు నా వయసు 50 అనుకోండి, 50 ఏళ్ళు నాకు ఆ తండ్రి ప్రేమనిచ్చిండు కదా. ఆ 50 ఏళ్ళ ప్రేమతో నేను జీవించలేనా? సంతోషంగా వాళ్ళని పంపలేమా? మీరు నీ ఆత్మతలానికి బొండి, మేమిక్కడ ఈ జీవితాన్ని చూసుకుంటాము, ఈ పిల్లల్ని చూసుకుంటాను, నేను మంచిగా పెంచుతాను, నువ్వు పో అని చెప్పరాదా? వైఫ్కైనా హస్బెండ్కైనా తల్లికైనా తండ్రికైనా చెప్పలేరా? మీరు చెప్పగలుగుతారా? చేతులు ఎత్తండి ఎవరెవరు చెప్పగలుగుతారో. ఎప్పటి నుంచి ఏడవారు కదా ఎవరు. నో క్రైమ్, రైట్? వాళ్ళ జ్ఞాపకాలతో జీవిస్తారా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను ఏడుస్తే వాళ్ళకి 1000 కొద్ది చీమలు కుడతాయి. ఆ ఆత్మని వెళ్ళిపోమ్మని చెప్పాలి, అంటే ఆ తండ్రిని పొమ్మని చెప్పాలి. ఎక్కడ పొమ్మని చెప్తారు? వాళ్ళ ఆత్మ తలానికి బొమ్మని గైడ్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే ఆత్మకి గైడ్ చేస్తారో వాళ్ళ ఆత్మ తలానికి వెళ్ళిపోతుంది. మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మీరు ఏడ్చి వాళ్ళని ఉండు అంటారో వాళ్ళకి పోబుద్ది కాదు. అరే నేను పోతే పిల్లల్ని ఎవరు పెంచుతారు, అంతే కదా. నేను వెళ్ళిపోతే ఈ వైఫ్కి ఎట్లా, లేకపోతే ఈ తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు అని ఏం చేస్తాం? ఆత్మకి ఇక్కడనే ఉంటాం. ఎందుకు? జ్ఞానం లేక. మన ఆత్మతల అప్పుడు 12 రోజులకి ఏమవుతుంది? ఓకే, సో 12 రోజుల తర్వాత ఏమవుతుంది? 12 లేకపోతే 13 రోజుల తర్వాత ఆ ఆత్మ దయ్యం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే 90% మనలో ఉన్న ప్రాబ్లమ్స్ ఈ ఆత్మల వల్లనేనట. సో ఆ ఆత్మ దయ్యం అయినాక ఏమవుతుంది? ఇంట్లో అన్నీ ప్రాబ్లమ్సే. భార్య భర్తతోని సంబంధం లేకుండా కొట్లాడతాడు, పిల్లలు తల్లిదండ్రులతో కొట్లాడతారు, వాళ్ళు ఏడుస్తారు, రాత్రి నిద్రలు పోరు. చిన్న పిల్లలు అయితే రాత్రి నిద్రపోరు, ఏడుస్తూనే ఉంటారు, ఫుడ్ తినరు. ఇంకేమి ఇంట్లో కూరలు తొందర పాడైతాయి, పెరుగు సరిగా తోడుకోదు. ఎందుకంటే ఎక్కడ మీకు ఎనర్జీస్ మంచిగా లేవు ఇంట్లో. పూలు తొందరగా వాడిపోతాయి, తులసి చెట్టు బతకదు మీ ఇంట్లో. అట్లాగే ఇండోర్ ప్లాంట్స్ బతకవు, ఎందుకంటే ఆ ఎనర్జీస్కి ఇవి చనిపోతాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. అవుతున్నాయి అంటే నా ఇంట్లో దయ్యమైంది ఏం మాట్లాడుతుండ్రు అనుకోకండి. అయితే మీ కళలు కనుక ఒక్కటే గుర్తు మీకు, ఇవన్నీ కాకుండా మీ కళలో మీ చనిపోయిన వాళ్ళు వస్తే, అది కూడా ఎట్లా వస్తారంటే, నాకు ఆకలి అవుతుంది, కలిసి ఫుడ్ తిందాం, నా ఛాయకు పోదాం, ఓకే, లేకపోతే వాళ్ళకి ఏవైతే ఇష్టం ఉంటాయో, లేకపోతే వచ్చి నువ్వు ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఆ ఉద్యోగం అని ఇంకో ఉద్యోగం చెయ్యు. ఇవన్నీ భౌతికంగా చెప్పే ప్రతి విషయాలు వాళ్ళు చనిపోయిన వాళ్ళు భూమి మీద ఉన్నట్టు అర్థం. మీరేం బాధపడకండి, వర్రీ కాకండి, వాళ్ళని పంపించేసేయచ్చు. మనం చాలా ఈజీగా పంపవచ్చు. పంపగానే ఇక్కడ హస్బెండ్ వైఫ్ హ్యాపీగా ఉంటారు, కొడుకు నార్మల్ జీవితం ఉంటుంది, అందరిలో మార్పు ఉంటుంది. ఇంకొక్కటి తెలుసా మీకు, ఇది ఇంకా డేంజరస్ థింగ్, ఆ ఆత్మలు మనలోటికి పోతాయి. ఎప్పుడు పోతాయి తెలుసా? మీరు ఏడ్చినప్పుడు, బాధపడేటప్పుడు. మీకు ఇంకొకటి తెలుసా, ఇవి వశీకరణం అంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు, చేతబడి. అవన్నీ నిజాలని ఎంతమంది నమ్ముతారు? ఓకే, నేను దాని స్టోరీ చెప్తాను మీకు ఇప్పుడు.
ఎప్పుడైతే వశీకరణం జరుగుతుందో ఈ దయ్యాలనే వాడుకుంటారు పూజలల్లో. ఆ దయ్యాలనే పిలిచి నువ్వు వాళ్ళ లోపలికి పోయి మేము ఇది చెయ్యు, మేము చెప్పినట్టు చెయ్యు అంటారు. అయితే ఇక్కడ వీళ్ళు కనుక ఆత్మశక్తితోని గట్టిగా ఉంటే అవి రాలేవు వీళ్ళ లోపలికి. అదే ఈ మనిషి బాధపడుకుంటా ఏడ్చుకుంటా నాకు పిల్లలు ఇట్లా చేస్తుండ్రు, వాళ్ళు ఎట్లా చేస్తుండ్రు, వీళ్ళు ఎట్లా చేస్తుండ్రు, గులుక్కుంటా నెగిటివ్ ఉంటారు చూడండి, వాళ్ళ లోపలికి పోవచ్చు ఈ దయ్యాలు. సో బాగా ఫుడ్ తిందాం అనుకునే దయ్యాలు మీరు తింటూనే ఉంటాయి అవి రాత్రి పొద్దున. బాడీ ఎవరిది? మీది. మీరు ఏమవుతారు? 200 పౌండ్లు పెరుగుతారు, 100 కిలోలు పెరుగుతారు. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ వాటికి ఇంకేదో చేయబుద్ధి అవుతుంది. ఏ చేయబుద్ధి అయినా మీ బాడీలోకి వస్తాయి. లేకపోతే వీళ్ళు చేతబడి లాంటివి చేసిన 4-5 దయ్యాలని మన లోపలికి పంపిస్తారు. పంపించి మనలో ఉన్న శక్తిని, అంటే మనలో రుగ్మతలు వచ్చినట్టు చేస్తారు. మన లోపలికి వచ్చి అవి ఏం చెప్తాయి తెలుసా? చచ్చిపోమని చెప్తాయి. ఇప్పుడు పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే అన్ని కేసులు మేము చూసేటివి, డ్రింక్స్ డ్రగ్స్లోకి పోయే అన్ని కేసులు పిల్లలల్లో. ఎందుకు మరి పిల్లల్లోకి ప్రవేశిస్తున్నాయి? వాళ్ళకి ఆత్మశక్తి లేదా? లేదు వాళ్ళకు. ఎందుకంటే తల్లిదండ్రులు నీకు ఎందుకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఎందుకు చదువుతలేవు రాసి రంపాన పెడుతుండ్రు. వాళ్ళ ఆత్మశక్తి తగ్గుతుంది. వాళ్ళు ఒక పెళ్లి చేసుకుంటామంటే ఈయనని చేసుకోవద్దు, ఆయన్నే చేసుకోవాలి. వాళ్ళు ఇష్టానుసారంగా చేయనిస్తలేరు. అంటే నేను ఆ తప్పు రైటు అంటలేను. ఒక్కోసారి తప్పుడు వ్యక్తిని ప్రేమిస్తే తల్లిదండ్రులకు మనం వద్దంటాం, రైట్ వ్యక్తిని చేసుకోమంటాం. కానీ ఆ పిల్లలకు మీరు కరెక్ట్గా హితబోధ చేస్తలేరు, కరెక్ట్గా చెప్తలేరు. ఎందుకు ఆ వ్యక్తిని చేసుకోవద్దు అన్నది కూర్చోబెట్టి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తే వాళ్ళు ఏం తప్పు చేయరు. అట్లా చేయకుండా తిట్టి వాళ్ళని కొట్టి అట్లా చేస్తే ఏమైతే వాళ్ళ శక్తి తగ్గుతుంది. తగ్గినప్పుడు ఈ ఆత్మలు వాళ్ళ లోపలికి పోతాయి. పోయి అవి తాగుతాయి, తింటాయి, చచ్చిపోమని చెప్తాయి. ఎందుకు చచ్చిపోమని చెప్తున్నాయి అంటే అక్కడ వాళ్ళు చేతబడిలా చేపిస్తున్నారు ఇక్కడ. అదొకటి. నెంబర్ 2 ఎందుకు చచ్చిపోమని చెప్తాయి అంటే, నెంబర్ 2 మీరు ఒక జన్మల వాళ్ళని చంపడమో ఏదో చేస్తే అవి ఆత్మలుగా మారినాయి, కక్ష తీసుకుందామని వెయిట్ చేస్తున్నాయి మీ మీద. అప్పుడు మనం ఎప్పుడైతే లో పోతామో మన ఆపోజిట్ వాళ్ళ లోపలికి పోతాయి, పోయి వాళ్ళని చచ్చిపోమని చెప్తాయి. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే బాధ ఎవరికి? మీకు. అప్పుడు చంపింది ఎవరు? మీరు. సో ఇదొక స్టోరీ ఉంది ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు లైఫ్లో ఒక్క కర్మలే కాదు, మీరు ఉత్త కర్మలే అనుకుంటున్నారు. ఇది ఇంకా ట్విస్టెడ్ స్టోరీ. మాకు 90% ఇవే కేసులు. అయితే ఇప్పుడు మీ పిల్లలు కనుక డ్రగ్స్ తీసుకుంటుండ్రు, డ్రింక్స్ తీసుకుంటుండ్రు, వాళ్ళకి ఆత్మహత్య చేసుకోబుద్ధి అవుతుంది. లేకపోతే అవేవి తీసుకోవట్లేదు, పిల్లలకు ఆత్మహత్య చేసుకోబుద్ధి అవుతుంది. మాకు మొన్న డాలస్కి 12 ఏళ్ళ అమ్మాయి, హస్బెండ్ వైఫ్కి డివోర్స్ అయింది, సపరేట్ ఉంటుండ్రు. ఈ అమ్మాయి చాలా బ్యూటిఫుల్ ఉంది, మంచి చదువుకుంటుంది. ఆ అమ్మాయి ఇప్పటికి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఆ అమ్మాయి ఆ డాలస్ దానికి వచ్చిందనమాట రిట్రీట్కి. మనం 1 డే రిట్రీట్ చేసినాము. అయితే నన్ను వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి అడిగితే నేను చెప్పిన, ఆ అమ్మాయి లోపల ఆత్మ ఉంది, అది చచ్చిపోమని చెప్తుంది అని. ఆ అమ్మాయితో మాట్లాడితే అవును నాకు వేరే వాయిస్ నన్ను చచ్చిపోమని చెప్తుంది అని చెప్పింది. అయితే ఆ అమ్మాయికి చెప్పలేదు నేను, నీ లోపల దయ్యం ఉందంటే భయపడతారు కదా పిల్లలు. అందుకని చెప్పక ఏం చేసిన, ఫాదర్ని డాలస్ తీసుకురమ్మన్నా. తీసుకొని వచ్చింది. మోస్ట్లీ వాళ్ళు రామంటారు, ఎందుకంటే ఆ దయ్యం ఒప్పుకోదు రావడానికి వీటికి. సో ఎందుకంటే తీసేస్తామని తెలుసు మనం, ఇట్లాంటి ఎనర్జెటిక్లా అవి బయటికి రావాల్సిందే, అందుకని రావు అవి. అందుకని నేను ఆ అమ్మాయికి నచ్చజెప్పి తండ్రి స్టోరీలు చెప్పి పట్టుకొస్తే ఆ రోజు సాయంత్రము మెడిటేషన్లో అది వెళ్ళిపోయినాక నాకు ఆ అమ్మాయి వచ్చి కళ్ళలోంచి నీళ్ళు తెచ్చుకొని నాకు అలుముకొని చెప్పింది, ఇప్పుడు నాకు చచ్చిపోదామని అనిపించట్లేదు అనుమా, నాకు బతకాలని ఉంది, హ్యాపీగా ఉన్నా నేను అంది. ఆ అమ్మాయి లోపల నుంచి ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఎంత షిఫ్ట్ చూడండి, ఒక రోజులో అంత షిఫ్ట్ జరుగుతుందా? అంటే ఆ ముందు రోజు కూడా అమ్మాయికి చచ్చిపోవాలనిపించింది అట, వీడికి వచ్చే ముందు రోజు కూడా. సో అందుకని మీరు ఎవరికైతే ఈ సూసైడల్ ఉంటాయో, అమ్మాయి ఎప్పటి నుంచో టాబ్లెట్లు వేసుకుంటుంది, సైకియాట్రిక్ ట్రీట్మెంట్లు తీసుకుంటుంది. అమెరికాలో చాలా బాగుంటాయి ఆ ట్రీట్మెంట్లు, ఏది తీసుకున్నా తేడా లేదు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చాక ఒకటే మెడిటేషన్తో, ఒక్కసారి మెడిటేషన్తో అది వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నార్మల్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ వ్యక్తి ఇంటికి పోయింది. నేను మళ్ళీ ఆ వారంలో అట్లాంటి వాళ్ళకి నేను మళ్ళీ ఫోన్ చేయమంటాను. మన టీం అన్న మాట్లాడతారు, నేను అన్న మాట్లాడతాను.
ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసి అందంట, నాకు ఇప్పుడు మంచి చదువుకోబుద్ధి అవుతుంది, మంచి ఫోకస్ చేస్తున్నా, నార్మల్గా ఉంది, హ్యాపీగా ఉన్నా నేను అని చెప్పిందంట. అయితే ఆ అమ్మాయి లోపలికి ఎట్లా పోయింది ఆత్మ? తల్లి తండ్రి డివోర్స్లో కొట్లాడుకున్నారు కాబట్టి ఆ అమ్మాయి లో పోయింది. ఆ అమ్మాయి ఒక తల్లిదండ్రి కొట్లాడుకుంటుంటే పిల్లల పరిస్థితి ఎట్లుంటుందమ్మా? మీరు పిల్లల ముందు ఎప్పుడు కొట్లాడుకోకండి, ప్రేమగా ఉండండి. పిల్లల ముందు మీరు రాగానే, వర్క్ నుంచి రాగానే మొత్తం ఫ్యామిలీ హగ్ చేసుకోండి, మంచి కిస్ చేసుకోండి, ఎప్పుడు ప్రేమతత్వాన్ని చూపించండి పిల్లలకి. అప్పుడు వాళ్ళు వాళ్ళ వైఫ్లకు ఏం చేస్తారు? అదే ప్రేమను పంచుతారు. మీరు ఎప్పుడు ఆర్గ్యూ చేసుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఇదే జీవితం అనుకొని పెళ్ళాం వస్తే అదే ఆర్గ్యూలలో అదే తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. అట్లాంటి ఎనర్జీస్లో ఇట్లాంటి దయాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ఇల్లుని సంతోషంగా ఒక ఆనందమయమైన ఇల్లును ఉంచాలి మీరు. మరి నేను పూజ చేస్తున్నా మేడం, నేను ఎన్నో వ్రతాలు చేస్తా, ఎన్నో శ్లోకాలు చదువుతా, నా ఇంట్లో ఉండే అంటారు. అవి ఏం చేస్తాయి? అవి చదివి నేను బతుకున్నప్పుడు ఏం ఫరక పడతలేదు. ఇప్పుడు అవి ఏం చేస్తాయి అంటే, మీరు గంట కొట్టినప్పుడు అవి ఉండలేము. గంట కొట్టినంతసేపు బయటకు పోతాయి, గంట కొట్టుడు ఆపంగానే మీ హారతి అయిపోగానే మళ్ళీ లోపలికి వస్తాయి. ఏం ఫరక పడదు. మీ యజ్ఞాలు అవన్నీ కూడా బయటకు పోయి మళ్ళీ వస్తాయి. మీ ఆత్మశక్తిని పెంచుకోండి, అదొక్కటే మార్గం. రెండవది, ఇల్లుని ప్రతి క్షణము నందనవనంగా సంతోషంగా ఉంచండి. ఆత్మలు లేనప్పుడు హ్యాపీగా ఉంచవచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు, చాలా ఈజీ. అది పెద్ద కష్టం కాదు. ఎవ్వరూ కూడా ఏడవద్దు. ఎప్పుడు కూడా కళ్ళలోంచి ఎప్పుడు రావాలి తెలుసా నీళ్ళు మీకు? ఒక హనుమంతుని తెలుసుకున్నప్పుడు, పరమాత్ముని తెలుసుకున్నప్పుడు ఒకలాంటి సంతోషము, ఒక భావోద్వేగం మీలోంచి వస్తుంది. ఒక కన్న కొడుకుని తెలుసుకున్నప్పుడు, బిడ్డను తెలుసుకున్నప్పుడు, తండ్రిని తల్లిని తెలుసుకున్నప్పుడు సంతోషంతో అది రావాలి. ఆ నీరు తప్ప వేరే నీరు మీ కళ్ళలోంచి రావద్దు. ఈ రోజు నుంచి చెప్తున్నా నేను, మీరు ఇవాళ ఈ రోజు నుంచి మీరు ఫ్యామిలీ అందరూ ఒకరితోనొకరు హ్యాపీగా ఉండాలి. ఉండట్లేదు, మీకు తెలియకుండానే కోపం వస్తుంది అంటే ఇంట్లో ఈ శక్తులు ఉన్నాయి, పంపించేసుకోండి. సో మనము బలుల గురించి మాట్లాడుకున్నాం కదా, బలి ఇవ్వడం అంటే అది గ్రామ దేవతలు. అది మనకు ఒక ఆవిడకి మన దాంట్లో ఆవిడ డ్రీమ్ డీకోడింగ్లో ఉన్నారనమాట. అయితే ఆవిడకి ఒక అబ్బాయి పుట్టాడు, సరిగ్గా నడవలేడు, ప్లస్ చెవులు సరిగ్గా వినబడవు. అయితే ఆ అమ్మాయి డ్రీమ్స్ అడిగింది ఏంటి అని, ఎందుకు అట్లా పుట్టాడని. సెకండ్ అబ్బాయి కూడా అలాగే పుట్టాడు ఆవిడకి. అయితే ఆ సెకండ్ అబ్బాయి పుట్టాక అప్పుడు వచ్చింది మన దాంట్లోకి వచ్చి, ఎందుకు నాకు ఈ స్థితి ఉంది అని డ్రీమ్లో క్వశ్చన్ అడిగింది. ఏం చూపించారు తెలుసా? దగ్గరుండి బలులు చేపిస్తున్నట్టు చూపించాడు, దేవతలకు బలులు ఇస్తున్నట్టు చూపించాడు. అంటే ఒక మూగ జీవిని చంపుతున్నందుకు ఆ పిల్లలు మాట్లాడే శక్తిని కోల్పోయి పుట్టిండ్రు. వాళ్ళు సరిగ్గా నడవరాదు, మాట్లాడరు. చూడండి, మనం ఏది ఇస్తే అది వస్తుంది. ఆమె దగ్గరుండి అది ఆమె డ్రీమ్లో ఆ మేకను తలగొట్టినప్పుడు బ్లడ్ అంతా ఆమె మీద పడిందంట, అది చూపించారు. అది ఒక్క డ్రీమ్ కాదు, ఆమెకు ఒక 100 డ్రీమ్స్ బలులే చూపించిండ్రు. అంటే ఒక 100,000 బలులు, ఈమెకు 2 కొడుకులు అట్లా వచ్చారనమాట ఆ కర్మలు. అందుకని మనము దాన్ని ఆపకుండా చూసినా మనకు కర్మ వస్తుంది. ఇప్పుడు ఒక భర్త బాగా కష్టాలు పడుతూ ఉంటే మనం చూస్తుంటాము, అప్పుడు మనం చూసిందే కదా ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు మనం అనుభవిస్తలేము, చూస్తున్నాం. ఒక కొడుకు అనుభవించే వేదన చూస్తున్నాం. ఎందుకు? అప్పుడు కూడా చూసి ఆపలే, ఇప్పుడు చూస్తున్నాం. చూసేది అధర్మం కూడా కర్మనే, గుర్తుపెట్టుకోండి. ఒక అధర్మాన్ని కూడా చూస్తూ ఊరుకోవద్దు, ఆపాలి. సో మనం ఎక్కడున్నామో ఆలోచించండి, ఎంత దూరం పోవాలో ఆలోచించండి. మోక్షం అంటే అది. మరి మోక్షం అంటే మనము అన్నిటినీ, అంటే ఒక భగవంతుని శక్తి మనలో పూర్తి లైట్, భగవంతునంత శక్తి కణంలో ఉన్నప్పుడు మోక్షం వస్తుంది మనకి. అంటే ఆయనలోకి వెళ్ళి మెర్జ్ అవుతున్నాం, అంటే ఆయనలోకి వెళ్ళి కలుస్తున్నాం. మరి కలవాలంటే మన శక్తి ఆయన శక్తి మ్యాచ్ అవ్వాలి కదా. ఎప్పుడైతుంది మ్యాచ్? మనం అన్నీ మార్చుకున్న రోజే మ్యాచ్ అవుతుంది. ఆ మార్చుకోవడానికే ఈ జన్మలు, మళ్ళా జన్మైన తర్వాత జన్మ ఈ కష్టాలు నేర్చుకోవడానికే. సో ఇప్పటి నుంచి ఏమంటారు మీరు? నాకు టెస్ట్ నేను నేర్చుకోవడానికి తెచ్చుకున్నా, అంతే. ఇప్పటి నుంచి నో మోర్ కష్టాలు కదా, నో మోర్ ఏడవడము, నో మోర్ కష్టము.
నో మోర్ జంతువులను కష్టపెట్టుడు, చెట్లను కొట్టేయము, బాధ పెట్టము, ఇవన్నీ రూల్స్ ఓకే కదా మీకు? అంటే మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎవరో వచ్చినట్టు, లేకపోతే ఇంట్లో అంత ఎప్పుడు కొట్లాడుకునే వాతావరణము, ఇంకోటి కళల్లో మన ఆత్మీయులు రావడము, లేకపోతే ఎవరెవరో వస్తారు అంత మనని సతాయిస్తున్నట్టు కూడా వస్తాయి, ఒక ఆత్మల టైప్ వస్తాయి. మనలో ఉంటే డ్రీమ్ ఎట్లా వస్తుంది? ఒకవేళ మనలో ఆత్మ ఉన్న, కొడుకు లోపల ఆత్మ ఉన్న ఎట్లా డ్రీమ్ వస్తుందంటే, ఒక అద్దంలో మనము చూసుకుంటున్నట్టు ఒక నల్లటి ఆకారం మన ఇంకొక షేడ్ లాగా ఉన్నట్టు చూపిస్తారు. దానికి అర్థం మీలో దయ్యం ఉందని అర్థం. సో ఒకవేళ కొడుకుని చూపించి కొడుకులో ఇంకొక నల్లటి 2 ఆకారాలు ఉన్నాయంటే కొడుకు లోపల 2 దయాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇది మీరేమి పెద్ద నాకు ఇట్లెందుకు హడావిడి లేదు, వాటిని తీసేసుకోవచ్చు, మళ్ళీ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అవి ఈజియెస్ట్. కర్మ ఈజీనే, డ్రీమ్స్ తోటి ఇవి ఈజీనే. ఓకే. సో ఇదంతా కోవిడ్ తర్వాత ఎక్కువైంది, అంతకుముందు ఇంత లేకుండా. ఎందుకంటే మనము కర్మకాండలను చేస్తాము, మంత్రాలల్లో పంపించేస్తాము, వెళ్ళిపోమని చెప్తాము, ఏడ్చుకుంటూ ఉండమన్నా మళ్ళీ మంత్రాలలో పొమ్మని చెప్తాం కదా. సో ఎంతో కొంత అయితే పోతారు కదా. మొన్న కోవిడ్ అప్పుడు చాలా ఆత్మలు, వేల కొద్ది ఆత్మలు ఇక్కడనే ఉన్నాయి. అందుకే మనకు కోవిడ్ తర్వాత అన్ని చేంజ్ అయినాయి. అంటే ఇప్పుడు చూడండి మీరు, ఈ 2025లో ఫ్లైట్లు పడ్డము, భూకంపాలు, సునామీలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ భూమి మీద నెగటివ్ ఎఫెక్ట్ ఉండి. ఇప్పుడు ఈ దయ్యాలు ఉంటే ఏమవుతుంది భూమికి మనకే కాదు, భూమికి కూడా నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకే భూకంపాలు రావడం అవన్నీ నెగటివ్ ఎఫెక్ట్తోని అవుతాయి అన్నమాట. సో అందుకని మనం వెరీ ఇంపార్టెంట్, మనం వాటన్నిటిని పంపేసి మనం భూమిని శక్తివంతం చేసి మనం శక్తివంతం చేసుకొని అందరం హ్యాపీగా ఉండడం ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఫ్యామిలీలో ప్రతి కిడ్నీ కూడా. నేను జ్ఞానమహాయజ్ఞాలని కొన్ని మెడిటేషన్ ప్లేసెస్కి వెళ్తాను స్పీకర్గా. అయితే అక్కడ పిల్లలది సపరేట్ ఉంటుంది అనమాట. అయితే నేను ఏం చేస్తా, ఒక పేపర్ పెన్ వాళ్ళకి ఇచ్చి రాయమంట. ఏం రాయమంట అంటే, మీ తల్లి తండ్రి చేసేవి ఒక 4 మంచి రాయమంట, ఒక 4 ఇబ్బంది రాయమంట. సో 4 ఇబ్బంది, ఇంట్లో మీకు తల్లి చేసే ఇబ్బంది పనులు రాయమంట. ఫస్ట్ మంచి రాయమంట. ఓకేనా? సో వాళ్ళు రాస్తారు, మా అమ్మ మంచి ఫుడ్ చేసి పెడుతుంది, మా అమ్మ ఇది చేస్తుంది అది చేస్తుంది అని. దాని తర్వాత రాస్తారు. ఇక వాళ్ళు ఎంత క్యూట్గా రాస్తారు పిల్లలంటే, మిమ్మల్ని నొప్పించుకోకుండా వాళ్ళకి అయ్యే ఇబ్బందులు రాస్తారు. ఏమని, మా అమ్మ నా ఇష్టమున్న బట్టలు కొనుక్కొనియ్యది, ఆమె కొన్నే నేను వేసుకోవాలి, ఇట్లాంటి రాశాను కొంతమంది పిల్లలు. ఇంకోటి, అక్క చెల్లెలం మేమిద్దరం కొట్లాడుకుంటే ఎప్పుడు అక్కదిక్కే సపోర్టు, ఎప్పుడు నాదే తప్పు అంటది. ఇవన్నీ నేను చదివిన, నాదే తప్పు అంటది. అయితే నేను ఆ తల్లిని కూడా పిలుచుకొని అడిగిన, ఎందుకు అట్లా చేస్తావంటే, తల్లి అన్నది ఇది బాగా హుషారు, ఇక ఇది బాగా మ్యానిపులేట్ చేస్తుంది, అందుకని ఈమెదే తప్పు ఉంటుందని తల్లి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఈ పిల్ల బాధపడుతుంది. ఆ పిల్ల ఏజ్ ఎంత తెలుసా మీకు? 3 years. ఆల్రెడీ ఆమెకు మనసులో తల్లికి నేనంటే ఇష్టం లేదు, అక్క అంటే ఇష్టము, తల్లి నన్ను ఎప్పుడు తప్పు అంటే నేను ఏ పని చేసినా నాదే తప్పు అంటది. ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో డెవలప్ చేసుకుంటూ పెరుగుతుంది ఆ పిల్ల. అది కరెక్టా అట్లా పెరుగుడు? ఒక తల్లి మీద రేపు పొద్దున పెరిగినాక ఏం చేస్తారు వాళ్ళు? నెగటివ్ కాస్త తల్లి బిడ్డకు దూరం అవుతుంది. అట్లా మీరు ఏం చేయండి, మీ ఇంట్లో ఒక పేపర్ పెన్ ఇచ్చి ఒక తల్లి తండ్రి గురించి రాయమనండి. ఒక 3 మంచివి, ఒక 3 ఇబ్బందులు. తండ్రి తల్లి గురించి రాయమండి. ఇది నెలకు ఒకసారి చేయండి మీరు ప్లీజ్. నెలకు ఒకసారి మీ పిల్లల్ని ఏ ఏజ్ వాళ్ళు అయినా పర్లేదు, 20 ఉన్నా 21 ఉన్నా 3 ఏళ్ళు ఉంటే మీరు కూర్చొని మీరు రాయండి. ఆ పిల్ల చెప్తూ ఉంటే, ఎందుకంటే వాళ్ళు రాయలేరు కదా. 2 years ఉన్న వాళ్ళని కూడా అడిగి రాయండి. మాటలు వస్తే చాలు అడిగి రాయండి. వాళ్ళు ఎంత క్యూటీ చెప్తారు తెలుసా మీకు? ఆ బొమ్మల మీద వాళ్ళు ఎంతో బాధలు పడుతుంటారు. ఆ బొమ్మల్ని మీరు వేరే వాళ్ళకి ఇచ్చిండ్రని, వాళ్ళకి చాలా ఇష్టమైన బొమ్మ వేరే వాళ్ళకి ఇచ్చేసిండ్రని, ఇట్లాంటి లోపల బాధపడుతుంటారు అనమాట. సో అందుకని రాయమంటే ఏమవుతుందంటే, మీరు వాళ్ళకు ఎందుకోసం ఆ పని చేసిండో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళు మీ మీద ద్వేషంగా పెరగరు. మీరు కూడా మార్చుకోండి, వాళ్ళు రాసిన మాటల్ని మీరు మార్చుకోండి. నెక్స్ట్ టైం బొమ్మ ఇచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి బొమ్మ ఇవ్వండి, సరేనా?
ప్రతి కిడ్ని కూర్చోబెట్టుకొని ప్రతి కిడ్తో మీరు మాట్లాడండి. మీరు చేసే పనులు ఎందుకోసం చేస్తుండ్రు, ఎందుకు మీరు ఇప్పుడు చుట్టాలింటి పట్టుకుపోతారు పట్టను ఒక పిల్లగాన్ని, వాళ్ళకి ఏంటి పోతున్నాం తెలియదు. 2 year 3 year old కిడ్కి అక్కడ ఏముంటుంది తెలియదు, అమ్మ ఎంతసేపు ఉంటుంది తెలియదు. అమ్మని గట్టి పట్టుకొని ఉంటారు, ఎందుకంటే ఏడ వదిలేసిపోతుందో తల్లి ఇక్కడ ఇంట్లో అని. మీరు మాట్లాడుతుండ్రా? మనం ఈ కజిన్ ఇంటికి పోతున్నాం, ఆ పిల్లల పేర్లు ఇవ్వి, వీళ్ళు నాతో కలిసి పెరిగిన కజిన్, నాకు చాలా ఇంపార్టెంట్, అక్కడ 3 గంటలు ఉంటాము, లంచ్ చేస్తాము, అది అయినాక నేను ఇంటికి తీసుకొస్తా అని చెప్తారా? చెప్పరు. ఆ కిడ్డు అక్కడ ఏంది, నన్ను ఏడు వదిలేసిపోతాడు అని గట్టి అమ్మను. మళ్ళీ అంటారు వీనికి సిగ్గెక్కువ, వీడిని ఎవరితో కలవడు అంటారు. మళ్ళీ పేరు పెట్టిండు అక్కడ ఒకటి. వాడు కూడా అవును నేను ఎప్పుడు సిగ్గుపడుకుంటూ ఉండాలి, నాది ఇంతే అని వాడు ఆ బాధపడుతుంటాడు. అందుకని ఫ్రెండ్స్, మీరు చాలా ఇవన్నీ సింపుల్ థింగ్స్, కానీ ఇవి కనుక మీరు కనుక ఒక పేపర్ పెన్ మీ 21 ఏళ్ళ అమ్మాయికి 18 ఏళ్ళ అమ్మాయికి ఇవ్వండి, మీకు నమ్మలేని నిజాలు తెలుస్తాయి. మనకి ఏ యూట్యూబ్ పనికిరాదు, ఏ ఈనాడు పనికిరాదు పేపరు, మన ఇంట్లోనే ఈనాడు పేపర్ అవుతుంది. కానీ మార్చుకోండి, మీరు మీ అమ్మాయి రాసే నిజాలు మీరు మార్చుకోండి, సరేనా? మార్చుకొని అందరూ హ్యాపీగా జీవించండి. ఎందుకంటే ఈ చిన్న మాట్లాడుకోకపోవడమే మన మధ్య ఈ దయ్యాలు పక్క పెడదాం, కర్మలు పక్క పెడదాం. అయినా మన ఇంట్లో బాధలు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఎందుకంటే ఒక బిడ్డ తల్లితో మాట్లాడదు, నువ్వు ఇట్లా చెయ్యి అని ఆదేశం ఇస్తుంది అంతే. ఒక బిడ్డ తల్లితో మాట్లాడదు, ఎందుకంటే భయపడుతుంది. తల్లి ఏడు అరుస్తుందో గులుగుతుందో, 10 రోజులు గులుగుతాం కదా మనం. ఇది చెప్పకమైంది, ఇది చేసిందని గులి చంపుతాం వాళ్ళని. సో గులుగుడు మానేయండి, నెంబర్ 1. అమెరికాలో అంతే, ఈ ఉమెన్ అందరూ గిన్నెలు తోముకుంటూ గులుగుతారు. నాకు ఎవ్వరు హెల్ప్ చేయరు, హస్బెండ్ హెల్ప్ చేయడు, పిల్లలు హెల్ప్ చేయరు అనుకుంటే వాళ్ళందరికీ ఏం రోగాలు ఉన్నాయి తెలుసా? థైరాయిడ్ ఉంది. ఎందుకంటే గొంతుని వాళ్ళు కష్టపెడుతుండ్రు, వాళ్ళంతా నెగటివ్ గులుగుతుండ్రు కాబట్టి. యాక్చువల్గా మీరు స్టాటిస్టిక్స్ ఇస్తే 90% థైరాయిడ్ ఉమెన్లో ఉంది, మెన్లో లేదు. తెలుసా మీకు? ఎందుకంటే మన గులుగుడు జీవితాలకు నన్ను ఎవరు ప్రేమించరు, నా బతికింతే, నన్ను ఎవరు పట్టించుకోరు. ఈ గులుగుడు జీవితంలో ఏమవుతుంది మనకు? ఆ దయ్యాలు మన లోపుకి వస్తాయి, థైరాయిడ్ వస్తుంది, ఉన్న రోగాలన్నీ వస్తాయి మీకు. మనం ప్రేమింపబడాలి, ప్రేమించాలి మానసికంగా. అంటే ఇంట్లో కొట్లాడుకోవడాలు అలా అయితే చేసుకోవాలి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని 4Pని చేసుకోవాలి. ఈ 4P వల్ల మీలో పూర్తి పరివర్తన, అంటే మీ లైఫ్లో హ్యాపీనెస్ బ్యాక్ వచ్చేస్తుంది. అట్లీస్ట్ 7 days అయినా మీరు రోజు 4 నుంచి 5 ఆరెంజెస్ తింటే ఆటోమేటిక్గా మీకు ఈ హీలింగ్తో పాటు మొత్తం బాడీలో క్లిన్స్, మళ్ళీ రీజువనేట్ అవుతుంది. నెక్స్ట్ కూరగాయలు మంచిగా ఉడకబెట్టుకొని తినండి. ఏది? క్యారెట్, స్వీట్ పొటాటో ఎవ్రీ డే తినండి. సో క్యారెట్, స్వీట్ పొటాటో అది అందరికీ దొరుకుతాయి కదా. ఇప్పుడు నేను బ్రాకలీ అంటే దొరకదు, ఇంకోటి అంటే దొరకదు, ఇంకోటి క్యాలీఫ్లవర్ కూడా చాలా మంచిది. ఆ 3 రోజు కొంచెం క్వాంటిటీ, ఒక క్యారెట్, ఒక స్వీట్ పొటాటో, ఒక 2-3 పీసెస్ ఆఫ్ క్యాలీఫ్లవర్, అట్లా రోజు కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టొద్దు, స్టీమ్ చేయండి. అది కూడా బాగా ఉడకబెట్టొద్దు, లైట్గా కరకర అయ్యేటట్టు చేసుకుని స్టీమ్ చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మీకు బాడీలో భూమి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు భూమి పైన చెప్పులు లేకుండా నడుస్తారో మీలో బాడీలో హీలింగ్ జరుగుతుంది. సో ఈ ఫుడ్ ద్వారా మీ భూమికి తొందరగా ఫాస్ట్ అయస్కాంత శక్తి పెరుగుతుంది మీలో. సో అట్లా మీరు ఏది చేసుకున్నా, జొన్నలు చేసుకున్నా, ఏది చేసుకున్నా నానబెట్టుకొని చేసుకోండి.